బైబిల్ పల్లవి పాడుకుందాం. ఈ దినం ఎవరైతే ప్రభుతో సహవాసం చేసినారో, ప్రార్థనలో గడుపుతూ వచ్చినారో, వాక్యం చదువుకున్నారో వాళ్ళు మాత్రమే బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట, భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చూసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. మనమందరం కలిసి చదువుకుందాం. చదువు వచ్చిన వాళ్ళు నాతో పాటు కలిసి చదవండి. చదువు రాని వాళ్ళు బైబిల్ తెరిచి ఉంచండి అమ్మా. చదువుకుందాం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును గదా. ఇంకోసారి చదువుదాం, గట్టిగా చదవండి. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును గదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించి. మహాపరిశుద్ధుడైన మా ప్రియపడులు తండ్రి, చదవబడిన లేఖన భాగాన్ని మా నిమిత్తమే ఆశీర్వదించండి, విడిచి పంచిపెట్టండి దేవా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాదపీఠం ఎదుటికి వచ్చినాం తండ్రి. స్త్రీలమైన మేము నాయనా మాతో మీరు మాట్లాడండి, ముచ్చటించండి. మీరు ఈ లోకంలో ఉన్న దినాల్లో జనసమూహం మిమ్మల్ని వెంబడించినప్పుడు వారికి ఎన్నో సంగతులు మీరు బయలుపరుస్తూ వచ్చిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా మీరే మాతో ముచ్చటించండి, మాతో మీరు మాట్లాడండి. మేము నీ వారము, నీ ప్రజలము, నీ విమోచించిన నీ ప్రజలతో మీరు మాట్లాడి మమ్మల్ని, మా ప్రాణాలని తెప్పరిల్ల చేయండి. మేము ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఎక్కడ నీకు విరోధంగా జీవిస్తున్నామో తండ్రి ప్రభా, ఎక్కడ మిమ్మల్ని దుఃఖపరుస్తున్నామో, మిమ్మల్ని ఆయాసపరుస్తున్నామో దేవా, మీరిచ్చిన ఆ రక్షణను నిర్లక్ష్య పెడుతున్నామో తండ్రి ప్రభా, స్పష్టంగా మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. ఎందుకంటే మేము దుష్టలోకంలో ఉన్నాం, పాడు లోకంలో ఉన్నాము. ఈ లోకం అంతా కూడా దుష్టుని చేతిలో ఉంది అని మీరు సెలవిస్తుంటున్నారు. కాబట్టి నాయన వాడి చేతికి చిక్కి ప్రభా నాయన మీ దగ్గర నుంచి మేము దూరం అయిపోతున్నామో ఏ ఏ విషయాల్లో తండ్రి, మిమ్మల్ని సంతోషపరచాల్సిన మేము ప్రభా మీకు సంతోషాన్ని ఇయ్యక నాయన లోకం వైపు, లోక ఆకర్షణలకు లొంగిపోయి నాయన మేము మీకు దూరస్తులమై నాయన మిమ్మల్ని బాధపరుస్తున్నటువంటి విషయాలు మీరు మాతో వెల్లడి చేస్తురండి. మాతో మీరు మాట్లాడండి ప్రభా, మమ్మల్ని సరిచేయండి. మేము పడిపోయేవారం, మా స్వభావం బాల్యం నుండి చెడ్డది ప్రభా. మా యొక్క బలహీనతను బట్టి మమ్మల్ని శిక్షించక నాయన మీ ప్రేమ గల వాక్కుల చేత మమ్మల్ని నాయన తండ్రి పురికొల్పండి, హెచ్చరిక చేయండి, మమ్మల్ని బలపరచండి. తిరిగి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. నిలబడినైనా మీ దాస్రాలనైనా అయోగ్యురాలని, అపాత్రాలని, జ్ఞానం లేని దాన్ని ప్రభావ మీ జ్ఞానం చేత నింపండి. పిలిచిన దేవుడు నీవే, నా ఆత్మ మీ మధ్యనున్నది కనుక భయపడొద్దన్నారు. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పుతానని సెలవిచ్చినటువంటి నీ మాటల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వ్యర్థమైన ప్రతి మాటను కొట్టివేయండి. లూకా 12:12, ఇర్మియా 33:3, నిర్గమకాండం 4:12 అపక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యెహోవా చేతిలో నీవు రాజకీయం అక్తంగా ఉంది అనిచ్చిన వాగ్దానాన్ని కూడా చేత పట్టుకుంటూ
నన్ను నేను మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాను. దేవా, కడగండి, శుద్ధీకరించండి. నేను కనపడొద్దు, నా మాటలు వినబడొద్దు. ప్రభా, మీరు మాత్రమే కనబడండి. మీ మాటలు మాత్రమే నీ బిడ్డలు వినగలుటకు నాయన ఆత్మీయమైన చెవులు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దురద చెవుల నుంచి మీరు మమ్మల్ని తప్పించండి ప్రభా, సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మేము మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇంకా మీ ఏర్పాట్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నడిపించండి. ఎవరెవరికి ఏ భాగం సిద్ధపరిచినారో సిద్ధపరిచిన భాగాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవటానికి సహాయం దయచండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన, మీరు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికలను తృప్తిపరిచే దేవుడు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, ప్రతి ఒక్కరిని సంధించండి. నాతో కూడా మీరు మాట్లాడుతురమ్మని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కనబడి కనబడనటువంటి అంధకార చీకటి శక్తులన్నింటినీ యేసు ప్రభు మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నజరేయుడైన యేసు నామంలో బంధిస్తూ మీ విడుదలను కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అపోస్తులైన పౌలు, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకొందును గదా అంటున్నాడు. అంటే పడగొట్టిన వాటిని మరలా తిరిగి కట్టకూడదు కదా. అంటే పడగొట్టినటువంటివి అంటే ఇక్కడ ఏంటంటే గోడలు కాదు, పాపములు కదా. పడగొట్టినాం అంటే మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత గత జీవితము, గత బ్రతుకులో ఉన్నటువంటి పాపపు క్రియలన్నిటినీ కూడా ఏం చేసినాం, బాప్తిస్మం టైంలో ఏం చేసినట్టు సమాధి చేస్తాం. ఇప్పుడు నేను బ్రతికేది నా కొరకు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నేను జీవిస్తానని సంఘం ఎదుట మనమందరం కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చినాం కదా. కాబట్టి మనం పడగొట్టిన వాటిని మరలా కడితే మనల్ని మనమే ఏమైతామంట, అపరాధులం అయిపోతామంట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు జ్ఞాపకం చేస్తున్న వాటిని మనము తలపోసుకొని మన జీవితాన్ని మనం సరి చేసుకుందాం. మన జీవితంలో వేటిని పడగొట్టేసినామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మనం పడగొట్టవలసిన వాటిని ఏంటి అంటే తొందరపాటుతనము మనలో ఉండకూడదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలైనటువంటి మనలో ఏదైనా ఒక ఆలోచన వచ్చింది, లేకపోతే ఒక తలంపు వచ్చింది, ఏదైనా తీసుకోవాలనుకున్నాం, ఏదైనా కొనాలనుకున్నాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనుకుంటున్నాం, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అనుకున్న వెంటనే వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి? మన ప్రభువును అడగాలి కదా. దావీదు కూడా తన జీవితంలో ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి విచారణ చేసేవాడంట కదా. యేసు ప్రభు రక్తంతో కడబడిన మనం కూడా ఏం చేయాలంటే మన తండ్రిని అడగాలి ముందు. అంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఎరిగినటువంటి దేవుడు. ముందు ఏ ఆపద ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ కష్టం ఉందో మనకు అవి తగలకుండా ఉండాలంటే ముందు ఆయనకు తెలుసు, మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభా, మరి పలాంది మాకు కావాలి, ఏదైనా ఒక వస్తువు కావాలి, లేకపోతే ఒక స్థలం కావాలి, ఒక బైక్ కావాలి, లేకపోతే ఫ్రిడ్జ్ కావాలి, ఏదైనా వస్తువులు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాం, పలాని ఊరికి వెళ్ళాలనుకుంటున్నా, నేను వెళ్ళుట ద్వారా వాళ్ళకి ఏం కావాలి? ఆదరణ కలగాలి. ప్రభా, అనవసరంగా నా ప్రయాణం అంతా వ్యర్థం కావద్దు. మనం వెళ్ళిన ప్రతి చోట కూడా మనము, అందుకే అంటాడు కదా, పత్రికల్లోనే చూస్తాం, తీతు రాక వలన వారు ఆదరింపబడుతూ వచ్చినారంట. దేవుని బిడ్డలు వెళ్ళుట ద్వారా అక్కడ వెళ్ళే స్థలంలో ఉన్నటువంటి వారికి ఆదరణకరంగా ఉండాలి. మన ప్రయాణాలు కూడా వ్యర్థంగా ఉండకూడదు. కాబట్టి మనము తొందరపాటుతనం అనేది పడగొట్టేసినాం. అంటే ఆ పాపము, తొందరపాటుతనం అనేది కూడా ఒక పాపమే కదా. మొట్టమొదటిగా చూడండి, మన అబ్రహాం భార్య గారు శారా, చూడండి ఆదికాండం 16వ అధ్యాయంలో తను చేసిన తొందరపాటు తనమును బట్టి లోకం మీదకి ఎంతో భయంకరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. తన తొందరపాటు తనం వల్ల నష్టం వచ్చింది లోకంలో. చూడండి 16వ అధ్యాయము, ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనం. ఉమ్ 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 కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం, శారా మాట విన్నాడు. శారా ఏమంటుంది? 15వ వచనంలో దేవుడు ఏం చెప్పినాడు? చూడండి 5వ వచనము.
15వ అధ్యాయము 5వ వచనం. అదే ఆదికాండము 15:5. ఆ! హ్మ్. 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 అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచగా. ఈ 15వ అధ్యాయంలోనే దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాముకు సంతానం లేదు. కానీ అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడంటున్నాడు. ఆకాశం వైపు నీవు కన్నులెత్తి చూడు, నక్షత్రాల్ని లెక్కబెట్టు, నీ సంతానం అలా అవుతుంది అని చెప్పేసి ఆ ముందు అధ్యాయంలోనే చెప్పినాడు. అబ్రహాం అయితే నమ్మినాడు. దేవుడు చెప్పినాడు గదా! తప్పకుండా ఇస్తాడని. కానీ ఈ శారమ్మ తొందరపాటుతనం. ఇంకా పిల్లలు కలగలేదు నాకు. అందరూ గొడ్రాలంటున్నారు అని చెప్పేసి తను తొందరపడి ఏం చేసింది? తన దాసిని అబ్రహాముకు ఇచ్చింది. తన తొందరపాటుతనం వల్ల. అప్పుడు ఏమైపోయింది? ఆ యొక్క అమ్మాయి ఎప్పుడైతే అబ్రహాముతో పోయిందో ఆమె ఏమైపోయింది? గర్భము దాల్చింది. గర్భం దాల్చినప్పుడు చూడండి ఏమంటుంది? 21 అధ్యాయము 10వ వచనంలో. 21 అధ్యాయము 10వ వచనం. ఆ! హ్మ్. హ్మ్. చూడండి. అప్పుడేమనింది శారమ్మ? ఆమెతో నాకు పిల్లల్ని కను అని చెప్పిన ఆమె ఇప్పుడేమంటుంది మళ్ళీ? ఆ! ఆమెను వెళ్ళగొట్టు అండి. ఎందుకు వెళ్ళగొట్టమంటుంది? 9వ వచనంలో. చూడండి. ఆ! ఆ పనామె కుమారుడు ఏం చేస్తున్నాడంట? ఎగతాళి చేస్తున్నాడంట. ఆ! అయ్యో! ముసలామెకు కొడుకు పుట్టిండు అని జెప్పేసి, ఆ ఇస్సాకుని జూసి, ఆమెను జూసి పరిహసిస్తున్నాడు. ఎగతాళి చేస్తా ఉంటే, అది ఓర్వలేక శారమ్మ మళ్ళీ ఇప్పుడేమంటుంది అబ్రాహాముతో, "వెళ్ళగొట్టేయి ఈ దాసిని, దాని కుమారుడిని ఎల్లగొట్టేసేయి" అని. ఆ! చూడండి. తొందరపాటుతనంతో ఫస్ట్ ఏం చేసింది? ఇలా చేసింది. ఒకవేళ అలా చేయకుండా ఉంటే బాగుండేది గదా! తొందరపాటుతనం వల్ల తన దాసిని తన భర్తకు ఇస్తూ వచ్చింది. ఇప్పుడక్కడ ఆమెకెవరు పుట్టినారమ్మా? ఇష్మాయేలు పుట్టినాడు. ఆ ఇష్మాయేల్ ఎట్లున్నారంట? అడవి గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా! అందరి హృదయం ఒక విధంగా ఉంటే వీళ్ళది వ్యతిరేకంగా ఉంటుంది. అలాంటి సంతానాన్ని కనడానికి కారకురాలు ఎవరైపోయింది? శారానే. శారా తొందరపడకుండా ఉంటే అసలు ఆ ఇష్మాయేలీలు వచ్చేవాళ్ళే కాదు. కదా! ఇప్పుడు ఈ దినాల్లో మనం గూడా సువార్తకు ప్రకటించడానికి ఎళ్ళినప్పుడు మీరు మేము ఒకటే అంటారు. ఆ! సువార్త తీసుకోనంటే మీరు మేము ఒకటే. ఆ! అంటే దీనికంతటి కారకురాలెవరు? శారమ్మ. శారమ్మ తొందరపాటుతనం వల్ల ఏమైంది? లోకానికి నష్టమొచ్చింది. వీళ్ళు అడవి గాడిద వంటి స్వభావం కలిగినటువంటి వారు. వీళ్ళు చాలా కోపిష్ఠులు. తెలుసా? వాళ్ళు మంచిగుంటే మంచిగుంటారు గానీ, లేకపోతే తేడా ఏమైనా వచ్చిందా వెంటనే పొడి చేస్తారు అంతే. భయమే ఉండదు వాళ్ళలో. వాళ్ళ స్వభావము అలాంటి స్వభావము. కదా! చూడండి శారా తొందరపాటుతనంల ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు చూడండి 2వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో. ఉజ్జా గూడా తన తొందరపాటుతనం వల్ల ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. చూడండి. ఉజ్జా గూడా తొందరపడినాడు. ఏమైందక్కడ 6వ వచనంలో అమ్మా? హ్మ్. హ్మ్. చూడండి. యెహోవా కోపము అతని మీద రగులుకుంది. తొందరపాటుతనంతో ఏం చేసిండు? మందసాన్ని ముట్టుకున్నాడు. మందసాన్ని ముట్టుకోవడానికి ఎవరికీ అధికారం లేదు. ఆ మందసాన్ని మోసేది ఎవరు? ఎవరు? లేవీలు ఆ మందసాన్ని మోయాలి. వాళ్ళు మాత్రమే దాన్ని సరిచేయాలి. కానీ ఈయనేం చేసిండు? ఎడ్లకు కాలు జారిపోయిందంట. కింద పడబోతుందని చెప్పేసి తొందరపడి ముట్టుకున్నాడు. దేవుని కోపం ఆయన మీదకి వచ్చింది. తొందరపాటుతనం వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనలో తొందరపాటుతనం అనేది ఉండకూడదు. దేవుని కార్యాల విషయంలో, దేవుని మందిరం విషయంలో తొందరపడి మాట్లాడకూడదు. ఏది పడితే అది మాట్లాడితే ఆ మాట కూడా లెక్కలోకొస్తదంట. కదా!
కాబట్టి తన నాలుకను భద్రపరుచుకున్నవాడు తను కాపాడుకుంటాడు కదా. మన నాలుకను, మన నోటిని మనం ఏం చేయాలా? భద్రపరచుకోవడం. తొందరపాటుతనంతో మాట్లాడినా కూడా దానికి శిక్షను మనము అనుభవించేవారుగా ఉన్నాం. ఇక్కడ షారా తొందరపాటుతనం వల్ల ఆ యొక్క ఇస్మాయేలు వంశము లోకంలోనికి వచ్చింది కదా. వారు అందరికి విరోధులు. అందరి స్వభావం ఒక వైపు ఉంటే, అందరి ఆలోచన ఒక విధంగా ఉంటే, వీరి ఆలోచన వేరేగా ఉంటది, వ్యతిరేకంగా ఉంటది. ఆ అలాంటి సంతానం భూమి మీదకి రావడానికి కార్యక్రమాలు ఎవరైపోయిందంటే షారా అయింది. షారా తొందరపాటుతనం వల్ల తన దాసిని తన భర్తకి ఇచ్చడం ద్వారా అటువంటి సంతానాన్ని కనింది. మనం కూడా తొందరపాటుతనం వల్ల ఇతరులకు నష్టం కలిగించే వారంగా మనం ఉండకూడదు. మన తొందరపాటు వల్ల ఇతరులు నష్టపోతారు కదా. ఇప్పుడు షారా వల్ల ప్రపంచం అంతా కూడా నష్టపోతుంది. వాళ్ళు ఇప్పుడు కూడా భూమి మీద ఉన్నారు. దేవుని ప్రజలకు వారు వ్యతిరేకులు, ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకులు. ఎప్పుడు చూసినా ఇశ్రాయేల్ ప్రజలకు వాళ్ళకి ఏం చేస్తుంది? యుద్ధం జరుగుతానే ఉంది కదా. కాబట్టి మన తొందరపాటుతనం వల్ల ఇతరులకు మనం నష్టం కలిగించే వారం అయిపోతాం. కాబట్టి ఏదైనా ఒక ఆలోచన వచ్చినా, ఏదైనా ఒక తలంపు వచ్చినా, దేవుని మందిరం విషయంలో అయితే, నీ కుటుంబ విషయంలో అయితే తొందరపడి నిర్ణయం అనేది తీసుకోకూడదు. దేవుని దగ్గర అడగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, విచారణ చేయాలి. చూడండి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 19:2. చూడండి, తొందరపడి నడిచిన వాడు ఏమైపోతాడంట? దారి తప్పిపోతాడు. తెలివి లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని పైన లైన్లు ఏమంటున్నాడు? ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. కాబట్టి తొందర పోదాం, తొందరపడి వెళ్ళాం అక్కడికి అని అంటే దారి తొలగిపోతాం. కాబట్టి తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడు. వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళాలా వద్దా, ఇది మనుషులకు ఘనతనా, దేవునికి ఘనత? మనుషులు మెప్పించడానికి, మనుషులతో మనము మనుషుల చేత మంచివాడు అనిపించుకోవడానికి చేయకూడదు. ఏ పనులైనా దేవుడు మెచ్చుకోవాలా. మనం చేసే ప్రతి పనిని కూడా ఎవరు మెచ్చుకోవాలమ్మా? దేవుడు మెచ్చుకోవాలి. కాబట్టి తొందరపడి మనము ఎక్కడికి కూడా నడవకూడదు అని దేవుడు వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు తొందరపాటుతనం వల్ల చూడండి, ప్రసంగి కూడా ఒక మాట రాస్తాడు. ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనంలో. నీవు చదవండి. కుండుటయే మేలు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనం కూడా తొందరపడి ఏదైనా ఒక ఆపద వచ్చింది అనుకో, లేకపోతే ఒక రోగం వచ్చింది, ప్రభా ఇది బాగు చేస్తే నీకు 1000 రూపాయలు ఇచ్చుకుంటా అంటారు. మళ్ళీ బాగా అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయి దేవుడు గుర్తున్నాడు. ఆ మొక్కుబడి అంతే, తొందరపడి కూడా మొక్కుబడి మనం చేసుకోవద్దు. ఒకవేళ అది చేసుకున్నామా తప్పకుండా దేవునికి చెల్లించాలి. చెల్లించకుంటే దాన్ని ఎలా రాబట్టుకోవాలో ఆయనకు తెలుసంట. మొక్కుకోద్దు అంటున్నాడు దేవుడు. తొందరపడి మొక్కొద్దు. ఒకవేళ మొక్కుకున్నామా, ఇది ఇస్తాను, ఇలా చేస్తాను, లేకపోతే ఇట్లా ఉంటాను అని మొక్కుకొని మనం చేయకుండా ఉంటే దానివల్ల నష్టం కలుగుతుంది కదా. చూడండి, అదే అధ్యాయంలో చూస్తున్నాం, చదవండి ఇంకోసారి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. అంటే నువ్వు మొక్కుకొని చెల్లించకపోతే నువ్వు బుద్ధిహీనురాలువే. కానీ నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు కదా. కాబట్టి నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొందువు కదా. దేవుడి కోపం వస్తుంది మొక్కుకొని. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదా అని ఉండాలంటున్నాడు. నిన్ను అడగలేదు కదా ఆయన. మనల్ని అడుగుతాడు ఏదైనా? మనం రక్షణ పొందడానికి దేవునికి ఏమైనా ఇచ్చినామా? ఏమి ఇయ్యలే. ఉచితంగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు, ఉచితంగానే రక్షణ ఇచ్చినాడు.
ఆయన మన దగ్గర నుంచి ఏమి కోరుకోడు. ఆయన కోరుకుండేది ఒకటే. హృదయాన్ని కోరుకున్నాడు. ఆరాధనను కోరుతున్నాడు. దానికేం ఖర్చొస్తదా? ఏ ఖర్చు లేదు కదా! మన హృదయం ఆయనకియ్యాలంట. పాడైపోయిన హృదయంగా మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. తర్వాత మనము ఆరాధన చేయాలని. ఆరాధన అంటే ఏంటి? దేవుని దగ్గర నుంచి మనం ఏం మేలు పొందినామో దానికి కృతజ్ఞతగా థాంక్స్ కదా! అది మర్యాద. లోకంలోనే చూస్తున్నాం గదా! మనకెవరైనా ఏమైనా సహాయం చేసినప్పుడు వెంటనే ఏమంటామా? థాంక్స్ అక్క అంటాం. అంటే దేవుడు గూడా కృతజ్ఞత కోరుకుంటున్నాడు. దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు. దేవుడు కోరుకునేది అది. కాబట్టి తొందరపడి మొక్కుబడి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకున్నావా తప్పకుండా దాన్ని చెల్లించాలంట. ఇంకో చోట కూడా ఉంది. దాన్ని ఎలా రాబట్టుకుంటాడో ఆయన రాబట్టుకుంటాడంట తిరిగి దాన్ని. కదా! కాబట్టి తొందరపడి మొక్కుబడి చేసుకోవద్దు. ఒకవేళ చేసుకున్నావా? మాకు తెలిసిన ఊర్లో మేము ఫస్ట్ సంఘంలో అయ్యనపాలెం అనే సంఘంలో ఆ! ఒక అతనికి 2 భార్యలున్నారు. ఆయనకు రోగమొచ్చింది. రోగమొస్తే వాళ్ళ భార్యలేం చేసిండ్రో తెలుసా? మొక్కుబడి ప్రభువా మా ఆయనని బాగు చేస్తే మందిరం కట్టుకుంటాం. అది చేయాల్సిన మొక్కుబడేనా? మందిరం అంటే ఏంటి? దేవుడు కోరుకోవాలి ఆ స్థలము. దేవుడు ఇష్టపడాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడాయన. కానీ అది బుద్ధిహీనంగా మొక్కుకున్న మొక్కుబడి. ఏం చేసినారు? సరే దేవుడు కొన్ని రోజులకి ఆయన బాగైపోయినాడు. బాగైపోయిన తర్వాత మందిరాన్ని పెట్టుకున్నాం. ఎక్కడ? మా మన హెబ్రోన్ మందిరం ఉంది. దాని వెనకనే కట్టుకున్నారు మళ్ళీ. అంటే దేవుని మందిరానికి వ్యతిరేకంగా చేస్తే తనకు తాను వేరుపడిన రాజ్యము నిలువదు. కదా! కొన్ని రోజులకు వాళ్ళ భర్త చనిపోయిండు. వాళ్ళు చేసుకున్న మొక్కుబడిని బట్టి. కాబట్టి మనం చేసే మొక్కుబడి కూడా చాలా జాగ్రత్తగా మొక్కుబడి చేసుకోవాలి. మనం దాన్ని తిరిగి చెల్లించగలమా? లేదా? యోచించుకొని నువ్వు మొక్కుబడి చేసుకో. ఒకవేళ మొక్కుబడి చేసుకున్నావా? నీ స్తోమతకు తగినట్టుగానే మొక్కుబడి చేసుకో. మన స్తోమతకు తగినట్టుగానే మనం మొక్కుబడి చేసుకోవచ్చు కదా! హన్నా కూడా ఒక మొక్కుబడి చేసుకుంది. ఏం చేసుకుంది? ఆ! ఆమెకి సంతానం లేదు. ప్రభువా నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుడిని నీకు ఇస్తాననింది. మొక్కుకుంది. ఇచ్చిందా? అస్సలింకా పిల్లలే లేరు. లేక ఒక కొడుకు పుడితే ఆమె మొక్కుకుంది కాబట్టే దేవుడికి తిరిగి ఆమె చెల్లించింది. వెనకంజ వేలా. లేక పుట్టిన కుమారుడి మన విషయంలో కూడా చాలా మంది ఏం చేస్తారు? అబ్బా ప్రభువా ఒక కొడుకుని అని ప్రార్థన చేస్తారు. కొడుకు పుట్టినాక ఇంక దేవుని మందిరానికి రావడమే మానేస్తారు. అంతేకాదు దేవుడిచ్చిన కుమారునే ప్రేమించుకుంటూ దేవుని మర్చిపోయిన జీవితం జీవిస్తారు. అందుకే ఆ కుటుంబంలో మళ్ళీ ఏమొస్తాయి? శ్రమలు స్టార్ట్ అవుతాయి కదా! దేవుని మర్చిపోయినారు. మొక్కుబడిని కూడా మర్చిపోయినారు. కాబట్టి ఇక్కడ హన్నా అయితే తను చేసుకున్న మొక్కుబడి ప్రకారము సమూయేలును తీసుకొచ్చి షిలోహు మందిరంలో పెట్టింది. అక్కడ అవసరత ఉంది. ఒక వ్యక్తి కావాలి షిలోహు మందిరంలో. ఎందుకంటే ఏలీ వృద్ధుడైపోయినాడు. దేవుని పరిచర్య చేయటానికి ఒక వ్యక్తి అక్కడ అవసరం ఉంది కాబట్టి ఆమె దేవుని అవసరతను గుర్తించి ఏం చేసింది? ఆమె మొక్కుకుంది. ఆ మొక్కుబడిని చెల్లించింది. మనం కూడా దేవుని మందిరంలో ఏ అవసరతలు ఉన్నాయో నువ్వు దేవుని ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో నువ్వు సహవాసం గడిపిన కొలది తన అవసరత ఏంటో దేవుడు చెప్తాడు. ఎవరితో పడితే వాళ్ళతో చెప్పడు దేవుడు తన అవసరత. దేవుడికి కూడా చాలా అవసరతలు ఉన్నాయి. దేవుడికి చాలా అవసరతలుంటాయి. ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి? నన్ను ఇంతగా ప్రేమించినావు. నన్ను ఇంతగా రక్షించినావు. నా కొరకు ప్రాణం పెట్టినావు. లోకంలో నన్ను ఎవరు ప్రేమించలేదు. నన్ను అందరూ అసహించుకుంటున్నారు. ఎవరు నా పట్ల ప్రేమ చూపించట్లేదు. ఎవరు నన్ను దగ్గరికి చేర్చుకోవట్లేదు. కానీ నీవైతే పనికిరాని దాన్నైనా నన్ను నువ్వు ప్రేమించినావు ప్రభువా. ప్రేమించి నీ ప్రాణాన్ని నా కొరకై అర్పించినావు. మరి నేను నీ కొరకు ఏం చేయాలి? అడుగుతున్నామా? ఒక్కసారైనా అడిగినావా అసలు? రక్షింపబడిన తర్వాత ప్రభు ఇంతగా ప్రేమించి ప్రాణం పెట్టి రక్తం గార్చి మన కొరకై శ్రమను నిందను అవమానాన్ని సహిస్తూ వచ్చినాడు. సిలువను సహించినాడు. తర్వాత వెంట్రుకలు పెరికివేయి వారికి ఆయన చెంపలు అప్పగించినారంట. ఉమ్మి వేయించుకున్నాడు మన కొరకై. ఇంతగా ఆయన నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఇంత బాధపడినటువంటి ఆయన కొరకు మనమేం చెల్లిస్తున్నాము? అన్ని ఆయన నుంచే పొందుకుంటున్నాం. రక్షణ పొందినము. అంతేకాదు మళ్ళీ దినదినం ఆయనను ఏంటి గోజాడడం, వచ్చి అడుక్కోవడం. ఏంటి అది ఇది ఇది అది ఇది పాపం అడిగిదంతా ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. కానీ మనం ఆయనకేమి ఇస్తున్నాం? ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం?
దేవుడు ఇది నాన్న అడుగుతున్నాడు. ఇక్కడ హన్న అయితే తన జీవితంలో మొక్కుకున్న మొక్కుబడి ప్రకారము సమూయేలును దేవునికి అప్పగిస్తూ వచ్చింది కదా. అయితే మన పాఠం అది కాదు కానీ ఇక్కడ తొందరపాటుతనం అనేది దేవుని బిడ్డలకు మంచిది కాదు. తొందరపాటుతనం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి ఎవరితో ఏ విషయాలు కూడా మాట్లాడొద్దు. తొందరపడి నడవద్దు, వెళ్ళొద్దు, కొనవద్దు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనకేది కావాలనో, మీకేది అవసరమో నన్ను అడగండి అంటున్నాడు. మీకేం కావాలో అది నన్ను అడగండి, నేను ఇస్తాను అంటున్నాడు. అన్నాడా లేదమ్మా? చూడు అడుగుతున్నాడు. దేవుడే అంటున్నాడు, నీకేది కావాలనో అది నన్ను అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి అంత మంచిగా మనకు దేవుడు ఇక ఏంటి భరోసా ఇస్తున్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గర అడగాలి. నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను ప్రవ్వా, నీ మందిరానికి రాలేకపోతున్నాను ప్రవ్వా, నీ మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినలేకపోతున్నా ప్రవ్వా, నా బలహీనత ఉంది, నా రోగాన్ని బట్టి నిద్ర వస్తుంది, నీ మాటలే వినలేకపోతున్నాను, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బాధ కలుగుతుంది. ఇవన్నీ కూడా ఆయనతో చెప్పు. ఆయన మన తండ్రి, మన తండ్రి, ఆయన మన రక్షకుడు. మనకు ప్రతిదీ కూడా సహాయం చేస్తానన్నాడు. కాబట్టి ఆయన మాట తప్పడు. మనం మాట తప్పుతాం కానీ దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. కాబట్టి తొందరపాటుతనం అనేది మనలో ఉండద్దు. తొందరపాటుతనం వల్ల మనం చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు చూడండి, రెండవదిగా మనము కలహపడకూడదు, గొడవలు పడకూడదు. దేవుని బిడ్డలమైన మనలో గొడవలు పడేది ఉండొద్దు. కొంతమంది చూస్తూ ఉంటాం కదా, రోడ్లు అమ్మడి ఎప్పుడు చూసినా ఏంటి ఒకరి మీద ఎప్పుడు కూడా గొడవలు పడతా ఉంటారు. కొంతమందికి అది అలవాటు. ఆ దినమంతా గొడవ లేకపోతే ఇంకా వాళ్ళకి నిద్ర పట్టదు కదా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ ఒక ఆమె గొడవ పడతా ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. చూడండి, ఎల్కానా ఈ సంగతి కూడా మనకు తెలుసు. హన్నాను పెనిన్నా ఏం చేస్తుంది? రోజు గొడవే, రోజు గొడవే. ఆమెను ఎందుకంటే ఈమె గర్భఫలం వచ్చింది, ఆమెకు రాలే, ఆమె గొడ్రాలుగా ఉందని. కొంతమంది ఇరుగు పొరుగు వారి మీద కూడా ఏ గొడ్రాల నీ ముఖం చూడకూడదు అట్లా ఏమేమో కోడి మీద పెట్టి, కుక్క మీద పెట్టి అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే గొడవకు దిగటం అన్నమాట కదా. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనము అందరి పట్ల ప్రేమను చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను చూపించే ఈ లోకానికి వచ్చినాడు మన కొరకు కదా. ఆయన మనల్ని ప్రేమించినాడు. పనికిరాని వారమైన మనల్ని ఆయన ప్రేమించి మన కొరకై ఈ లోకానికి వచ్చినాడు. తండ్రి కురుపాశ్యాన్ని వదులుకున్నాడు. తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడయ్యుండి మానవునిగా ఈ లోకానికి వచ్చినాడు. మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా ఇతరుల పట్ల ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. తొందరపాటుతనం మనలో ఉండకూడదు. గొడవ పడే స్వభావం కూడా మనలో ఉండకూడదు. కలహము అంటే గొడవలు పడే స్వభావం ఉండొద్దు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నారా, ఓర్చుకో. అప్పుడే వాళ్ళు ఏమంటారు, నేను ఎన్ని మాటలు అన్నా ఆమె ఏమనలేదే అరే అని ఏం చేస్తుంది? ఆమెనే ఒకసారి మళ్ళీ వచ్చి మనతో మాట్లాడేదిగా ఉంది. నేను ఎన్ని మాటలు అన్నా ఆమె ఏం కూడా అనలేదని చెప్పేసి ఆమెలో దేవుడు ఆమె మార్పు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మన మౌనమే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుందంట, సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి గొడవకు తీగొద్దు. ఎవరైనా ఏదైనా అన్నా సహించుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం. యేసుక్రీస్తు ప్రభుని కూడా ఎంతమంది అన్నారు తెలుసా? ఏమన్నారు? దయ్యం పట్టినోడా అన్నారు. దయ్యాల్ని వెళ్ళగొడుతుంటే పాపం దయ్యం పట్టినోడా అన్నారు. దయ్యాలేమో అవి చూసి వణుకుతున్నాయి, యేసుప్రభుని చూసి వణుకుతున్నాయంట దయ్యాలు. అవి భయపడుతున్నాయి. కానీ మనుషులు ఏమంటున్నారు? దయ్యం పట్టినోడా అన్నారు కదా. ఉమ్మి వేసినారు, ఎన్నో పిడిగుద్దులు కొడుతున్నారు, ఒక ఆట వస్తువులాగా ఆయన చేస్తూ వచ్చినారు. ఆయన కూడా వాటన్నిటిని ఆయన సహించుకున్నాడు. ఒక్క మాటతో అన్నిటినీ నాశనం చేయగల శక్తి ఆయనకు ఉంది. కానీ ఆయన అలా రాలేదు. దేవుని శక్తిని కనపరచటానికి రాలేదు.
ఆయన దేవుని కుమారుడనని చెప్పినాడే తప్ప ఆ దేవుని శక్తిని ఈ లోకంలో కనపరచలేదు. శత్రువులను ప్రేమిస్తూ వచ్చినాడు. తనని హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాడు కదా! మన జీవితంలో గూడా, మన ఇంటి ఇరుగు పొరుగు వారు గూడా కొన్నిసార్లు చాలా కొంతమందికి ఒకటే అలవాటేందంటే వాళ్ళు గొడవ పడంది నిద్రపోరు. కాబట్టి చిన్న చిన్న దాన్లకే గొడవ పడతా ఉంటారు. కదా! అదే మేము మొదటి సంఘంలో అయ్యన్నపాలెం సంఘంలో గూడా మందిరం ఇట్లుంటది. మందిరానికి రావడానికి చిన్న సందుంటది. పక్కనే ముస్లిం ఆమె ఇల్లు. అక్కడంతా చెట్లుంటాయి. మందిరం చుట్టూ గూడా పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆమె ఇంటి చుట్టూ గూడా చెట్లున్నాయి. ఆ గాలొచ్చినప్పుడు ఏమైతది? ఆ ఆకులన్నీ కొట్టుకోబోతుంటాయి గదా! వస్తదింక పెద్దగొచ్చి నా మీద గొడవకొచ్చి, ఏంటి ఈ ఆకులన్నీ మా దగ్గరకొచ్చినాయి" అని చెప్పేసి తిట్టేది. గమ్మున విని విని మళ్ళేం చేసేదాన్ని అదంతా ఊడ్చేసి, అంత కుప్పేసి కాల్చి పడేసేదాన్ని. ఇంగట్లా తర్వాత ఆమె చాలా సంవత్సరాలు 5 సంవత్సరాలు చూసింది. లాస్టు మేము ట్రాన్స్‌ఫర్ ఇచ్చేటప్పుడు ఆ ముస్లిం ఆమొచ్చి ఏడుస్తుంది. అమ్మా! ఎంత మంచోళ్ళు మీరు అని జెప్పేసి. అంటే తను క్రీస్తు ప్రేమను గ్రహించగలిగింది. ఆమె సంఘస్థురాలు గాదు. బయటామెనే. ఊరికే గొడవ పెట్టేది. ఊడ్చినప్పుడంతా "అమ్మ కాదు గాలికొచ్చిందమ్మా" అనంటే, "లేదు మీరు ఊడ్చినారు. ఈ పక్క మా దిక్కంతా ఊడ్చినారు. ఆకులు ఎటు పడితే అటు పోతా ఉంటాయి గదా!" అయినా గూడా అట్లా గొడవ పెట్టేవాళ్ళు. కొందరికి అట్లా ఉంటది అలవాటు. కానీ మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రేమను వారి పట్ల చూపించాలి. వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళం. ఆమెను గూడా మార్చని. ఇప్పుడు మేమొచ్చిన తర్వాత ఆ! మందిరానికి పోతా ఉందంట. కాబట్టి క్రీస్తు ప్రేమను వారి పట్ల చూపించినప్పుడు వారు మార్పు నొందేవారుగా ఉంటారు. కాబట్టి కలహానికి మనం దూరంగా ఉండాలి. గొడవలు పడకూడదు. గొడవలు పడితే మనకు వాళ్ళకు భేదమేమీ ఉండదు. కాబట్టి మనం క్రీస్తు బిడ్డలమని లోకం తెలుసుకోవాలంటే ఆ కలహపడే మనస్సు మనలో నుండి తీసివేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి వరకు ఉందేమో, ఉంటే ఒకవేళ ప్రభువుని అడుగు. ప్రభు సహాయాన్ని తీసుకో. ఆయన మనకు సహాయం చేస్తాడు. నీకు సాక్షిగా నేను ఉండటానికి నాకు సహాయం దయచే, ఓర్పు దయచేయి ప్రభువా, సహనం దయచేయి తండ్రి అని మనం అడిగితే దేవుడు తప్పకుండా మనకు ఓర్పును, సహనాన్ని ఇస్తాడు. కాబట్టి అంతేకాదు చూడండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. ఈ పెనిన్నా ఎంత గొడవ పెట్టినా కూడా ఆమె హన్నా ఎంత ఓర్చుకుందో భర్తకు కూడా చెప్పలేదు కదా! చెప్పినట్టుందా అక్కడ? లేదు. దేవుని మందిరానికెళ్ళి, దేవుని సన్నిధిలో దేవుడి దగ్గరనే ఏడుస్తూ వచ్చింది. దేవుడి దగ్గర కన్నీరు గారుస్తూ వచ్చింది. ఒకవేళ నీ భర్త కూడా రక్షణ లేకుండా త్రాగుబోతు అయ్యుండి నిన్ను కొడతా ఉన్నాడనుకో, హింస పెడుతున్నాడనుకో సహించుకొని, దేవునితో చెప్పుకో నీ బాధంతా. దేవుడు ఒక దినాన ఆయన మనసును మారుస్తాడు. ఇంత కొట్టినా, ఇంత చేసినా నా భార్య ఒక్క మాట కూడా మాట్లాడట్లేదే అని ఆయన ఒక దినాన మారేవాడుగా ఉన్నాడు. నీ ప్రేమను బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి ఆయన కూడా జీవితములో ఆయన మార్పు చెందేవాడుగా ఉన్నాడు. కాబట్టి అలా ఓర్పు కలిగిన వారంగా ఉండాలి దేవుని బిడ్డలమైన మనము. చూడండి సామెతల గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. ఆ! హ్మ్. హ్మ్. ఆ! కొంతమందుంటారు. మనలో ఏ తప్పుండదు కానీ, ఎదుటివాడొచ్చి ఊరికే అంటా ఉంటే, మనమేం జేస్తాము, మన నిజాయితీని రుజువుపరుచుకోవాలని వాదన పెట్టుకుంటూనే ఉంటారు. కాదు ఇట్లా, అట్లా, అట్లా, అట్లా అని. కానీ దేవుని వాక్యం ఏం జెప్తుంది? వివాదము ఎక్కువ కాక మునుపే దాన్ని వదిలిపెట్టేయి. ఎందుకు ఎక్కువ చేసుకుంటావు? చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు. విన్నప్పుడు మౌనంగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ కలహం అనేది, గొడవ అనేదేంటంటే, ఊట ఒక్కసారి మొదలైందనుకో ఆగిపోతదా? నీటి ఊట ఎట్లొస్తది? ఊట పడిందంటే అది నీళ్లు వస్తనే ఉంటాయి కదా! ఈ గొడవలు గూడా అలానే. కలహం అనేది, గొడవ అనేది ఒక్కసారి మొదలైందంటే అది వస్తనే ఉంటది. ఇంక ఆగదు. కానీ దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? వివాదము ఎక్కువ కాకమునుపే దాన్ని అణిచివేయాలి. అణిచివేయాలంటే మౌనంగా ఉండాలి. మనం తక్కువైపోయినా పర్వాలే. మనల్ని చిన్న చూపు చూసినా పర్వాలేదు గానీ మౌనంగా ఉండిపోవాలి. మనలో తప్పు లేకున్నా కూడా మౌనంగా ఉండాలి. కదా! అలా. కాబట్టి భార్యాభర్తల మధ్య గూడా ఇప్పుడు కుటుంబంలో గొడవలనేది వస్తాయి కానీ, స్త్రీలమైన మనం ఏం జేయాలి? ఆయన పురుషుడు కాబట్టి శిరస్సు. ఆయనకేం జేయాలి? లోబడి ఉండాలి అని దేవుని వాక్యం జెప్తుంది. స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడి
ఉండాలి. లేదు నేను చెప్పిందే జరగాలి, నేను చెప్పిందే జరగాలని నువ్వు ఇంకా ఎక్కువగా మాట్లాడుతా ఉన్నావనుకో, ఏమైతది? ఆయన కోపము ఎక్కువైపోద్ది. భర్తకు పుట్టు రోషము రౌద్రము గలదని సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి ఒకవేళ ఆయనకి నీకేదైనా గొడవొచ్చిందనుకో ఏం చేయాలి? స్త్రీనే తగ్గించుకోవాలి. మౌనంగా ఉండిపో. ఎక్కువగా వాదించకు. అప్పుడు ఆయనేమైపోతాడు? సైలెంట్ అయిపోతాడు. అంతేకాకుండా ఆయన ఒకటి మాట్లాడుతుంటే, నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడుతుంటే అసలు మనకు మాట్లాడడానికి అధికారం లేదు. దేవుని వాక్యంలోనే చెప్తున్నాడు గదా! దేవుడే చెప్తున్నాడు గాబట్టి, ఒకవేళ వింటేనా చెప్పు. నీ మాటను తను తీసుకుంటున్నాడు అన్నప్పుడు నువ్వు చెప్పొచ్చు. లేదు నీకు ఆయనకు మాట గురించి వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం జేయాలంటే, మనము తగ్గించుకోవాలి. అప్పుడు ఆ గొడవ అనేది రాదు. కొంతమంది ఉంటారు తాగుబోతులొస్తారు. "ఏయ్! ఏందయ్య ఎట్లా తాగుతున్నావు? తాగుబోతాడా" అని ఇంగ ఇష్టం వచ్చినట్టు భర్తను లెక్క లేకుండా మాట్లాడుతా ఉంటారు. కాబట్టి ఆయనేం చేస్తాడు? కోపమొచ్చి పట్టి, కొట్టి, బయటికి ఈడ్చుకొని పోయి ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. కాబట్టి కొట్టించుకునేంత వరకు రాకుండా ఏం చేయాలి? ఆ వివాదాన్ని అణచివేయాలి. దేవుని బిడ్డలమైన మనలో కలహపడే స్వభావము, గొడవ పడే ఆ మనస్సును మనము తీసివేసుకోవాలి. తీసివేసుకున్నాం. రక్షింపబడిన తర్వాత అది పోయింది. మరలా తిరిగి రావద్దు. ఆ రోషం అనేది మనలో కనబడకూడదు. కాబట్టి కలహం అనేది దేవునికి ఇష్టమైన మనసు కాదు. పడగొట్టిన దాన్ని మరలా నీవు కట్టుకుంటే నిన్ను నీవే అపరాధిగా అయిపోతావు. దేవుని దృష్టిలో అపరాధులం అయిపోతామంట. కాబట్టి ఆ గొడవ అనే తత్వము మనలో కనబడకూడదు. ఒకప్పుడు రక్షణ లేనప్పుడైతే నువ్వు గొడవ పడేదానివి. అంటే ఒకరు ఒక మాట అంటే తట్టుకునే స్వభావం ఉండేది కాదు నీలో కదా! ఒక్కటంటే 10 మాటలు అనేదానివి. కానీ ఇప్పుడు మనము దేవుని బిడ్డలం అయిపోయినాం. యేసుక్రీస్తు బిడ్డలం అయిపోయిన మనలో ఏం చేయాలి? ఓర్పు కలిగిన వారంగా ఉండాలి. కాబట్టి అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఈమె నిజంగా దేవుని నమ్మిన బిడ్డ. ఒకప్పుడు ఏమన్నా ఒక మాట అంటే ఓర్చుకునేది కాదు కానీ ఇప్పుడైతే ఇన్ని మాటలన్నా ఓర్చుకునుంది. ఇంకోసారి వాళ్ళు మీ జోలికి రారు. కాబట్టి ఆ రీతిగా మనము మన యొక్క కలహం అనే ఆ స్వభావాన్ని తీసివేసుకోమని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం 20 అధ్యాయము 3వ వచనంలో కూడా ఉమ్, ఉమ్, కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత. గొడవలు పడే వాళ్ళంటే మూర్ఖులైతే గొడవ పడతారంట. మూర్ఖులంటే తెలివిలేనోళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళకి ఎప్పుడు ఒక గొడవ ఉండాలి. ఏదో ఒక గొడవ ఉండాలి. ఊరికూరికనే చిన్న చిన్న దానికే గొడవలు పడతా ఉంటారు. వాళ్ళెవరు? మూర్ఖులంట. మూర్ఖులకేంటి? వాళ్ళకు గొడవ ఇష్టం. కోరుకుంటారంట. ఏమంటాడు? కోరును కోరును. కోరునే కోరును కదా! అంటే గొడవనే కోరుకుంటాడు. ఎవరు? మూర్ఖుడు. కానీ జ్ఞానం కలిగిన వాళ్ళమైతే కలహానికి దూరముగా ఉండుట నరులకు ఘనత. నువ్వెప్పుడైతే గొడవలకు దూరంగా ఉంటావో నీవు ఘనపరచబడతావు. నీకొక ఘనత అది. కాబట్టి గొడవలకు మనం దూరంగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కలహానికి మనం దూరంగా ఉండాలి. మొట్టమొదటిగా యొక్క తొందరపాటుతనం అనేది దేవుని బిడ్డలమైన మనలో ఉండకూడదు. తొందరపాటుతనం వల్ల దారి తప్పిపోతాము. దేవునికి దూరం అయిపోతాము. దేవునికి అయిష్టకరంగా జీవించడానికి కారకులం అయిపోతాము. షారా లాంటి తొందరపాటుతనం ఒకవేళ మనలో కూడా ఉందేమో కొన్ని విషయాల్లో. ఏం చేస్తారు? ఇక ఏదైనా వస్తువు లేదనుకో ఇంట్లో, ఫ్రిడ్జే లేదనుకుందాం. ఫ్రిడ్జ్ కావాలా అని అంటే, అమ్మ డబ్బులు లేవు. ఇప్పుడు వద్దులే. వచ్చే నెలలో తీసుకుందాం అంటే, లేదు. ఏంటి? అది ఉంది కదా! అప్పు తీసుకురాపో అని చెప్పేసి మొన్న ఒక యూట్యూబ్‌లో చూస్తూ వచ్చిన. ఒక అమ్మాయి చిన్న వయసు ప్రేమించుకొని ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఇద్దరు తల్లిదండ్రులకు, అత్తమామలకు దూరంగా ఉన్నారు. ఇక్కడే సిటీలో వచ్చి బ్రతుకుతున్నారంట. ఆ అమ్మాయి ఏం చేసింది? ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారు. అయితే వాళ్ళ భర్త ఏం చేసినాడు? వీళ్ళని సంతోషపరచాలని ఎక్కడెక్కడో అన్ని అప్పులు చేసి హ్యాపీగా మంచి తిండి, మంచి వస్తువులు, ఇంట్లో కావాల్సినవన్నీ కూడా వస్తువులు సమకూరుస్తా వచ్చినాడు. "ఇవి ఎక్కడ తెచ్చినావు? ఏమి?" అని అప్పుడేం అడగలేదు. తర్వాత అప్పుల వాళ్ళు మెల్లమెల్లగా ఇంటికి రావడం మొదలైనప్పుడు, "ఎందుకు?" అంటే, "అప్పులు చేసినాను ఇట్లా" అని అంటే, ఆ అప్పులోళ్ళొచ్చేసరికి ఈయనేం చేస్తున్నాడు? ఒక చోట తీసుకొచ్చిన అప్పును తీర్చడానికి ఇంకో చోట అప్పు చేసి, ఇట్లా మొత్తం చాలా అప్పులయిపోయినాయంట. 5,00,000 వరకు అప్పులయిపోతా వచ్చినాయి.
ఇంగా అప్పులోళ్ళు ఇంటికొచ్చి ఆ మాటలు అంటా ఉంటే, ఈ అమ్మాయి ఆయనేమో ఇంటి దగ్గరికి రాకుండా వాళ్ళ అప్పులోళ్ళకి మొఖం చాటేసుకొని తిరుగుతా ఉన్నాడు. అట్లా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళొచ్చి ఈ అమ్మాయిని అడుగుతుంటే, ఈ అమ్మాయి భర్త వచ్చినప్పుడంతా పాపం పని చేసుకొని ఇంటికొస్తాడా, రాత్రిలో వచ్చేసరికి భోజనం పెట్టడం ఆలస్యమే. ఇంట్లోకొచ్చిన వెంటనే ఇంగ నీ నీ బతుకెందుకు? నువ్వు చావగూడదా? ఎందుకింత అప్పులు చేసినావు? అది మా కొరకే చేసింది అన్న ఆ ఇంగిత జ్ఞానం గూడా అమ్మాయి లేకుండా ఎన్నో మాటలంటా వచ్చింది. ఇంగ ఆయన సహించలేక చివరికేం చేసిండు, ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడంటుంది, "అయ్యో! నేనే నా భర్తను చంపుకున్నా. వాళ్ళు అన్న మాటల కంటే నా మాటలకే నా భర్త చనిపోయినాడు. నేనంత భయంకరమైన మాటలన్నానని" జెప్పేసి ఆ అమ్మాయి ఏడుస్తోంది. వస్తాడా తిరిగి భర్త? రాడు. కదా! కాబట్టి మనము తొందరపాటుతనంతో ఏది కూడా మనము మన భర్తల్ని తొందర పెట్టొద్దు. ఇరుగు పొరుగు వారిని తొందర పెట్టొద్దు. మనకు మనము తొందరపాటు నిర్ణయాలు గూడా తీసుకోవద్దు. దేవుని దగ్గర అడగాలి. దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుడు సమయంలో దేవుడు మనకు కావాల్సిందంది కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి రెండవదిగా ఏంటి? కలహానికి గూడా దూరంగా ఉండాలి. ఇవి పడగొట్టినాం. ఒకప్పుడు ఉండేవి. రక్షణ పొందకముందు మనలో ఈ స్వభావాలన్నీ ఉండేవి. కానీ ఇప్పుడైతే ఆ స్వభావాన్ని మనం ఏం చేసినాం? పాతిపెట్టేసినాం. పాతిపెట్టిన వాటిని మరలా మనము తీసుకుంటే అపరాధులం అయిపోతాం. కదా! పడగొట్టిన వాటిని మనం మరలా తిరిగి కట్టిన ఎడల అపరాధినవుదును అని గలతీయులకు రాసిన పత్రికలో చదువుతూ వచ్చినాం గదా! మూడవ విధంగా మూడవ మాట చూసుకుందాం. అసూయ అనేది గూడా మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనలో. చూడండి ఆదికాండం 30వ అధ్యాయము 1వ వచనం. మూడోదిగా అసూయ. హ్మ్. 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 ఆ! చూడండి. రాహేల్ ఏం చేస్తుంది? తాను యాకోబునకు పిల్లలు కనకపోవచ్చు సొంత అక్క మీదనే అసూయ పడుతూ వచ్చింది. కదా! అసలామెకు సంతానం లేకుండా చేసిందెవరు? దేవుడు. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెనని వ్రాయబడింది. దేవుడు ఆమెకు సంతానం లేకుండా చేసిండు. రాహేలు చాలా అందగత్తె. కదా! చాలా అందమైంది. భర్త ఆమెనెంతో ప్రేమించినాడు. పాపం. ఆ! లేయా ఆమె జబ్బు కళ్ళు గలది. కాబట్టి లేయా అంటే ఇస్సాకిష్టం లేదు. అయినా గూడా దేవుడు ఆమెను ప్రేమించిండంట. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. కదా! నరులు దేన్నైతే ప్రేమిస్తారో మానవుని ప్రేమ ఆహ్, ఆహ్, దేవుడు ప్రేమించే వారిని మనుషులు ప్రేమించరు. కదా! మనుషులు ప్రేమించే వాటిని దేవుడు ప్రేమించడు. మనుషులేం జూస్తారు? పై రూపాన్ని జూస్తారు. పైన ఉన్నటువంటి ఆ యొక్క అంతస్తును, ఆ యొక్క హోదాను, ఆ యొక్క అందాన్ని లేకపోతే ఆ యొక్క క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసి వాళ్ళని ఏం జేస్తారు? ప్రేమిస్తారు. అట్లాంటి వాటిని దేవుడు ప్రేమించడు. దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ రాహేలు ఏమైపోయిందంటే ద్వేషింపబడుతూ వచ్చింది. తన అక్కకు ఎంతమంది కుమారులు పుట్టినారు అప్పటికి? నలుగురు కుమారులు పుట్టినారు. నలుగురు కుమారులు పుట్టేసరికి ఇంకా ఆమెకు బాధయిపోయింది. ఆమె గొడ్రాలుగా ఉంది. ఇంగిప్పుడు అక్క మీద అసూయ పడుతుంది. అసూయ పడి ఏమంటుంది? భర్త మీద గొడవకు దిగింది. కదా! గొడవకు పోతుంది. ఏమంటుంది? ఆహ్, నాకు గర్భఫలమునిమ్మని లేని యెడల నేను చచ్చిపోతా అంటుంది. కదా! మానవుని వలన కలుగుతుందా గర్భఫలము? దేవుడి వలన. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడు జ్ఞాపకం జేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే గర్భఫలం అనేది వస్తుంది. కాబట్టి ఈమె ఏం చేసిందంటే అక్క మీద అసూయ పడుతూ వచ్చింది. సొంత అక్క మీదనే అసూయ పడింది. కానీ అసూయ పడి గొడవ పడినంత మాత్రాన గర్భఫలం వచ్చిందా? రాలే. మరలా పశ్చాత్తాపపడింది. ప్రార్థన చేసుకుంది. ఇస్సాకు ప్రార్థన చేసినాడు. ఇక ఆమె ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని మళ్ళీ కుమారుని ఇస్తూ వచ్చినాడు. అయితే మొట్టమొదటిగా ఆమెకు పిల్లలు కలగపోవట చూచి అక్క మీద అసూయ పడుతూ వచ్చింది. మన జీవితాల్లో కూడా మన సొంత సహోదరులే, మన ఇంటి వారే, మన రక్త సంబంధికులే, మన అన్నదమ్ములు వారు మంచిగా దేవుని చేత ఆశీర్వదింపబడతా ఉంటే ఓర్వలేనితనం అనేది మనకు వస్తుంది కదా! అసూయ పడతా ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోవడానికి ఇష్టపడరు ఇంకా.
వాళ్ళు గొప్పవారైపోతుంటే, వాళ్ళ పిల్లలు గొప్పవారైపోతుంటే ఓర్వలేక వాళ్ళ మీద లేనిపోని నిందలేస్తుంటారు సొంత ఇంటి వారే. కదా! ఈ అమ్మాయి కూడా వాళ్ళ అక్కనే, సొంత అక్కనే. ఒకే తల్లి బిడ్డలు. కదా! వాళ్ళ అక్క మీద అసూయ పడుతుంది. అక్కకు సంతానం కలిగింటే తనకు సంతానం లేదు. లేకపోయేసరికి అక్క మీద అసూయ పడుతుంది. మన సొంత వారి మీద ఒకవేళ అసూయ పడుతున్నామా? అసూయ పడితే మనం అపరాధులం అవుతాం. మనలో అసూయ ఉంచుకొని దేవుని సన్నిధికొచ్చి మనం ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, మన ప్రార్థన, మన ఆరాధన దేవుడు అంగీకరించడు. దేవుని అంగీకరించిన మనలో ఈ అసూయ అనే గుణము మనలో ఉండొద్దు. అది పడగొట్టేసినాం. ఒకప్పుడు ఉండే. ప్రభు నమ్మక ముందు ఉండే. ఇప్పుడు ప్రభు నమ్మిన తర్వాత మనం ఎవరి మీద అసూయ పడొద్దు. ఒకవేళ ఎవరైనా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతున్నారంటే దేవుడు వారిని ఆశీర్వదించిండు. ప్రభు వారిని ఆశీర్వదించినందుకే వందనాలు. అంతే. తర్వాత మనల్ని కూడా తగ్గిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం అసూయ పడతా ఉంటే, అసూయ మత్సరం ఎముకలకు కుళ్ళు అని ఉంది కదా! మత్సరం అంటే కూడా అసూయనే. కాబట్టి మనము ఎంత అసూయ పడతామో అంతగా క్షీణించిపోతా ఉంటాం. అసూయ అనేది చాలా భయంకరమైనటువంటి జబ్బు. కాబట్టి అసూయ అనేది మనము పడగొట్టేసాను. దాన్ని కలిగి ఉండొద్దు. అసూయను మన హృదయంలో నుంచి తీసివేసుకోవాలా. ఎవరైనా మంచి స్థానంలో ఉన్నారు, మంచి ఉద్యోగం సంపాదించిండ్రు, మంచి హోదాలో ఉన్నారు అంటే వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతించు అంతే. వారి గురించి నువ్వు అసూయ పడినావంటే, మనం అసూయ పడితే మనకు నష్టము కలుగుతుంది. అందుకే రాహేలుకు చాలా కాలం వరకు ఆ యొక్క లేయాకు 6 సంతానం అయ్యేంత వరకు కూడా మళ్ళీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలే. ఒక బిడ్డ పుట్టింది. తర్వాతనే దేవుడు రాహేల్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అంటే ఎంతగా ఆమెను పరీక్షిస్తా వచ్చినాడు. ఆమె గుణం అది పోయేంత వరకు కూడా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలే. తర్వాత తను అసూయ పడిన విషయం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వచ్చింది కాబట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆమెకు సంతానం ఇస్తూ వచ్చినాడు. ఇంకా అంతేకాదు యోసేపు అన్నలు కూడా ఆ యొక్క యోసేపు మీద, తమ్ముడి మీద అసూయ పడుతూ వచ్చినారు. చూడండి 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 11వ వచనం. చూడండి, ఈ సహోదరులు కూడా అసూయ పడుతూ వచ్చినారు. యోసేపు ఎవరి కుమారుడు? తల్లి ఎవరు? రాహేలు కదా! పాపం రాహేలు చనిపోయింది ముందే. దేవుడు మనుషులు ప్రేమించే వాళ్ళని దేవుడు ఎక్కువ కాలం ఉంచాడు కదా! దేవుని ప్రేమ మనం పొందుకోవాలి, మనుషుల ప్రేమ కాదు. ఎవరైనా ప్రేమించకపోతే మనం ఏమనుకుంటా బాధపడతా ఉంటారు చాలాసార్లు. భర్త నన్ను ద్వేషిస్తున్నాడు, నా పిల్లలు నా మాట వినట్లేదు అని. ఏమక్క, పిల్లలు నా మాట వినట్లేదు అని బాధపడుతున్నావు కదా! దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. పిల్లలు ప్రేమించకపోయినా పర్వాలేదు. పిల్లలు నిన్ను నిర్లక్ష్య పెట్టినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యోసేపుని కూడా అన్నలు యోసేపు మీద అసూయ పడుతూ వచ్చినారు. తల్లి లేదు కాబట్టి ఆ యొక్క తండ్రి ఏం చేసినంటే యోసేపుని ఎక్కువగా ప్రేమించిండు. అంతేకాదు ఆయనలో మంచి గుణాలు ఉన్నాయి కదా! మంచి స్వభావం, దేవునికి భయపడేవాడు. ఏ పాపపు ఆలోచనలు కానీ, తలంపులు కానీ, గొడవలు పడ్డాం కానీ ఏది కూడా లేదు. మంచి గుణం కలిగినటువంటి వాడు కాబట్టే తండ్రి ప్రేమిస్తూ వచ్చినాడు కదా! అన్నల తమ్ముళ్ళు అయితే వాళ్ళ అన్నలందరూ కూడా చెడు పనులు చేసేవాళ్ళంట. ఆ చెడ్డ సమాచారం అంతా తండ్రికి చెప్పేవాడు. కాబట్టి ఇది వాళ్ళకు సరిపడలే. అన్నలకు ఏం చేసిండ్రు, వీడు మా గురించి అన్ని నాన్నకు చెప్తున్నాడు కదా అని చెప్పేసి వాడి మీద అసూయ పడుతూ వచ్చినారనమాట. తండ్రి అయితే ఆయన ఎంతగానో ప్రేమిస్తూ వచ్చినాడు. ఆయనకు ఒక నిలువుటంగిని కూడా కుట్టించిండు, రంగురంగుల చొక్కా కుట్టించిండు. సండే స్కూల్లో మనం విన్నాం కదా. ఆ రీతిగా అయితే తనకు చిన్ననాటనే యోసేపు పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు అంటే భయం పడేవాడు యోసేపు. కాబట్టి ఆయనకు చిన్ననాటనే కళలు వస్తూ వచ్చినాయి కదా. ఆ కళల గురించి చెప్తూ వచ్చినాడు. నెరవేరినాయా లేదా? కానీ అన్నలు మాత్రము దాన్ని తట్టుకోలేకపోయినారు. ఏంది, నువ్వు మాకు అధికారి అయిపోతావా, మేము నీకు సాగిల పడతామా అని చెప్పేసి ఆయన మీద అసూయ పడుతూ వచ్చినారు. తన జీవితంలో నిజంగా దేవుడు చూపించిన ఆ దర్శనము నెరవేర్చబడుతూ వచ్చింది. చివరికి ఆయన కూడా యోసేపు తన అన్నలు అంత అసూయపడి తనకు చేసిన కీడుని ఏమాత్రమో తలపోసుకోలే కదా.
వారి మీద కోప్పడలే. మళ్ళా వాళ్ళకి ప్రతీకారం చేయలేదు. వారిని ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుని ప్రేమ అలా ఉంటుంది కదా! నిజమైన దేవుని ప్రేమ కలిగినటువంటి బిడ్డలు, దేవుని ప్రేమ నీలో ఉంటే ఇతరులను గూడా, నీ కీడు చేసే వారిని గూడా ప్రేమించే మనసు దేవుడు ఇస్తాడు. కాబట్టి అలాంటి మనసు కలిగిన వారుగా ఉండాలి మనం, దేవుని బిడ్డలమైన మనము. కాబట్టి అసూయ అనేది మనలో ఉండొద్దు. మరలా అసూయాన్ని మనం కలిగి ఉంటే పడగొట్టిన వాటిని మరలా మనం తిరిగి కట్టినట్టు అవుతుంది. అప్పుడు మనము అపరాధులం అవుతామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఎవరు అసూయ పడుతూ వచ్చినారు అంటే, చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి అసూయ పడుతూ వచ్చినాడు. 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము ఆ సౌలు. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. 18వ అధ్యాయము 8, 9 చూడండి. 8, 9 వచనాలు. హ్మ్. 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 ఆ! 10వ వచనం కూడామా? హ్మ్. 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 ఆ! చూడండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అంటున్నాడు. ఏ మాటలు? ఆ! ఏ మాటలు? దావీదు అక్కడ గొల్యాతును హతమార్చిండు. కదా! హతమార్చినప్పుడు జనులందరూ ఏమంటున్నారు? దావీదు 10,000 కొలది, ఆ! సౌలుకు వేల కొలదని స్తుతులు పాడుతా ఉన్నారంట. దావీదు నిజంగానే గొప్ప కార్యం చేసిండక్కడ. కదా! శత్రువైన గొల్యాతును హతమారుస్తూ వచ్చినాడు. రాజే చేయలేకపోయిన పనిని ఆ చిన్న బాలుడు చేసినాడు మరి. వాళ్ళు చేసిన దాంట్లో తప్పులేదు. ఆ స్తుతులు పాడుతా ఉంటే. మన దగ్గర గూడా కొంతమంది బాగా పొగుడుతా ఉంటారు కొంతమందిని. అక్క మంచిగా ప్రార్థన చేస్తది. అక్క మంచి ఆత్మీయురాలు అని చెప్తా ఉంటే మనకేమేస్తుంటది కడుపులో? అసూయొస్తుంటది. కదా! మనల్ని అడగట్లే. ఇతరులను పొగుడుతున్నప్పుడు ఏమొస్తది? అసూయ వస్తది. కానీ అసూయ పడినందుకు ఏమొచ్చింది? 10వ వచనంలో చదవండి. దురాత్మ వస్తది. అందుకని అసూయ అనేది మనలో అసూయ పడొద్దు. అసూయకు మనం చోటియ్యొద్దు. చోటిస్తే దురాత్మ వచ్చేస్తాడు. కదా! సౌలు అసూయ పడినందుకు, దావీదు మీద అసూయ పడినందుకు ఆయనలోకి ఏమొచ్చిందమ్మా? దురాత్మ వచ్చి ఆయనను వెరిపించిందంట. 21వ వచనం చదవండి. హ్మ్. 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 చూడండి. ఏం చేసిండు? దావీదుని ఎలాగైనా చంపాలని తనలో అసూయ ఉంది కదా! కడుపులో ఒక కోపం అనేది, బాధ ఉంది. పగ ఉంచుకున్నాడు. ఏం చేసిండు? ఆయనను సొంత అల్లునిగా చేసుకొని, బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను. ఇదిగో నా పెద్ద బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తానన్నాడు. ఆ! అయినా నేను రాజుకు అల్లడనటానికి నేనెంతటి వాడిని అని దావీదు వద్దనుకున్నాడు. కానీ ఇంగ ప్రజలు ప్రోత్సహించినారు. రాజే అడుగుతున్నాడు గదా! అని జెప్పేసి సరే అన్నాడు. మళ్ళీ ఇస్తానని ఆమెను వేరే ఆయనకిచ్చి పెళ్లి చేసిండు. అవమానపరిచిండు పాపం. మళ్ళీ రెండోసారి గూడా మళ్ళేం చేస్తున్నాడు? రెండో బిడ్డనిస్తానని జెప్పేసి చెప్పిండు. అట్లా దావీదు మీద ఎన్నో పన్నాగాలు. అసూయ ఏం చేస్తది తెలుసా? పగబడతది. అసూయను మనం ఆహ్వానించినామనుకో, ఆ వ్యక్తి మీద, ఒక వ్యక్తి మీద మనం అసూయ పడితే, ఆ వ్యక్తిని మనము ఇంకా ఎట్లా అంటే పగ లోపల లోపల అది ఏమైపోతుంది? క్రోధము, పగ పెంచుకునే వాళ్ళగా ఉంటాము. వాళ్ళని నాశనం చేసేంత వరకు ఇడిచిపెట్టదు ఆ పగ. కదా! ఇక్కడ గూడా ఆ యొక్క సౌలు దావీదు మీద అసూయ పడుతూ, పగ పెట్టుకొని, దావీదును చంపాలని, హతమార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చినాడు. ఎదురుగానే బల్లెంతో పొడిచినాడు. విసిరేస్తే ఏమైపోయింది? అది గోడకు తాకిందంట. అంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. అతడు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనిని ఆశీర్వదించాను, వర్ధిల్ల చేశానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు తోడు లేకపోతే దావీదు చనిపోయేవాడే కదా! స ఆ యొక్క సౌలు అసూయ ఎంత
ఎంత భయంకరమైన కార్యాలు చేయటానికి కారణమైంది. కాబట్టి అసూయ అనేది దేవుని బిడ్డల హృదయాల్లో ఉండకూడదు. అది ఉంటే మనము అపరాధులం అవుతాము. మనల్ని మనమే నష్టపరుచుకునే స్థితికి ఆ యొక్క అసూయ మనల్ని తీసుకొని వెళ్తది. కాబట్టి అసూయ అనేది మనలో నుంచి తీసివేసుకోవాలి. ఇంకోటి చూడండి, అసూయ వలన ఏముంటుందంటే అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. గలతీ 5వ అధ్యాయము 20వ వచనం. విగ్రహ ఆ! అబ్ హ్మ్. 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 చూడండి, అసూయ ఉన్నవాళ్ళు, అసూయ పరులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరంట. అంటే దేవుని రాజ్యానికి చేరలేరు. కాబట్టి అసూయ అనేది చాలా భయంకరమైనటువంటి గుణం. ఆ గుణం మనలో ఉండకూడదు. దాన్ని తీసేసుకోవాల. పడగొట్టిన వాటిని మరలా తిరిగి కడితే మనల్ని మనం అపరాధులుగా చేసుకుంటాం. కాబట్టి అసూయ మనల్ని దేవుని రాజ్యానికి పోకుండా చేస్తది. రక్షింపబడిన కూడా, బాప్తిసం తీసుకున్నా కూడా అసూయ మన హృదయంలో ఉంటే మనం దేవుని రాజ్యానికి చేరుకోలేము. దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క లిస్టులో అసూయ కూడా ఉంది కదా. కక్షలు ఉన్నాయి, ద్వేషం ఉంది, ఇవన్నీ వస్తాయి. అసూయ ఉన్నోళ్ళలో ఏమొస్తుంది? ద్వేషం ఉంటది. గొడవ పడుతుంటారు చిన్న చిన్న దానికి, మాటి మాటికి. ఇంకా అంటే అసూయను బట్టి, వారిలో ఉన్న ఓర్వలేనితనాన్ని బట్టి కదా. అసూయ అంటే ఓర్వలేనితనం కదా. ఒకడు బాగుపడుతుంటే ఓర్వలేనితనం, వాళ్ళకి బాగా డబ్బులు వస్తుంటే ఓర్వలేనితనం, ఇవన్నీ ఉంటే దేవుని రాజ్యానికి మనము చేరుకోలేమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అసూయను మనలో నుండి తీసివేసుకొని దేవుని రాజ్యానికి మనము వారసులం కావాలని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా పడగొట్టిన వాటిని, వేటిని పడగొట్టుకోవాలమ్మా? తొందరపాటుతనం అనేది మనలో ఉండొద్దు. అది ఉంటే మనం అపరాధులం అవుతాం. తర్వాత రెండోది కలహము, గొడవ పడే స్వభావం మనలో ఉండొద్దు. మూడవదిగా అసూయ. ఈ మూడిటిని మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలి మన హృదయంలో నుండి. వాటిని పడగొట్టేసిన ఒకప్పుడు ఉండే. ప్రభుని అంగీకరించే ముందు ప్రతి ఒక్కరిలో ఈ స్వభావాలన్నీ ఉన్నాయి. కానీ వాటిని పడగొట్టేసినాము. పడగొట్టేసిన మనం ఇప్పుడు దేవుని బిడ్డలం అయిపోయినాం. దేవుని బిడ్డలమైన మనలో ఇవి మళ్ళా కనబడకూడదు. ఇవి కనబడితే మనల్ని మనమే అపరాధులముగా చేసుకున్నట్టు, శిక్షకు పాత్రలం అవుతున్నట్టు, దేవుని ఉగ్రతకు పాత్రలం అవుతున్నట్టు, దేవుని రాజ్యానికి దూరంగా ఉంటున్నామని మనల్ని మనమే జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాటిని తీసివేసుకుందాం. తిరిగి నాలుగవదిగా చూడండి, ఆ తొందరపాటుతనం, చింత. చింత గురించి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయం. చాలా మందికి ఏదొచ్చినా ఏది లేకున్నా ఊరికే చింత పడతా ఉంటారు కదా. రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టమైనా, చిన్న చిన్న వాటికే ఊరికే చింతిస్తా కూర్చుంటారు. ఇంకా ఏ పని చేయకుండా, ఏమో ఏం దిక్కు దోసట్లా, ఈ పని ఇట్లుంది, ఇది ఇట్లుంది, మా పిల్లోడికి ఇట్లా అయిపోయింది, ఆమెకు ఆరోగ్యం బాలేదు, ఇవి ఆలోచిస్తూ చింతిస్తా కూర్చోంటారు కదా. చింతించటం వలన ఆ దేవుని కార్యాలకు దూరం అయిపోతాం. ప్రార్థన చేసుకోము, వాక్యం చదవము, దేవుని బిడ్డలతో మాట్లాడడానికి ఇష్టపడరు, దేవుని మందిరానికి కూడా రావడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ చింత అనేది దేవుని బిడ్డల హృదయాల్లో ఉండకూడదు. దేవుడు అన్నాడు, దేనిని గురించి మీ చింత పడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. మీ చింత నా మీద వేయండి అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన మీద వేయాల్సిన దానికి బదులుగా మనం తీసుకొని ఏం చేస్తున్నాం? మనం చింతించినాం అనుకో, చింతించడం కూర్చుంటే ఏమైతుంది? ఇంకా సైతాను ఎక్కడ చింతిస్తున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. ఇంకేం ప్రయోజనం, నువ్వు ఇంతగా పోయినావు, దేవుని మందిరానికి పోయినావు, అన్ని మీటింగ్‌లకు పోతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, అన్ని చేస్తున్నా నీకు ఈ బాధ వచ్చింది, ఏం ప్రయోజనం దేవుని దగ్గరికి పోయి అని ఇంకా లేనిపోని ఆలోచనలు తీసుకొని వస్తా ఉంటాడు కదా. కొలనుపాకలో ఒక ఆమె ఉండే. ఆమె ఒకే ఒక కొడుకు, కోడలు కూడా చాలా మంచిది పాపం. ఆమె ఏం చేస్తుంది? మంచిగా భర్త కూడా బాగా ప్రేమిస్తాడు. ఆమె ఏ పని చేయలేదు, చేత కాదు, అయినా కూడా వండి పెట్టినది తిని
పోయి ఆడ బయట కూర్చుంటది. రోడ్డు మీద కూర్చుంటది. ఎవ్వరుండరు. ఒక్కతి కూర్చొని ఉంటది. ఒంటరిగా ఉంటే ఏమో ఎవరొస్తారు? సాతానుడొస్తాడు. కదా! అక్కడ కూర్చొని ఇంగ ఊరికే ఆలోచిస్తా ఉంటది. ఆలోచించి ఇదంతా చాలా బరువు. ఇంగ ఈ మందిరానికొచ్చిందనుకో, "అక్క, అమ్మ ఇదంతా బరువుగుంది. ఇది నొప్పి పుడుతుంది. ఒళ్ళంతా నొప్పులంటది. నువ్వేం చేస్తున్నావు ఈరోజు పని" అని నేను అడుగుతా. అడిగితే, ఇది ఏం చేయలేమ్మా" అని అంటది. అప్పుడు వాళ్ళ కోడలొచ్చి చెప్తది, "అక్క, ఊరికనే పోయి ఆడ కూర్చొని ఏందో ఆలోచిస్తా ఉంటదక్క. ఆ! అట్లా ఆలోచించి, ఆలోచించి ఆమెకై ఆమె రోగం తెచ్చుకుంటుందనమాట. హ్యాపీగా ఉండొచ్చు. తన భర్త బాగా ప్రేమిస్తాడు. కొడుకు, కోడలు అందరూ మంచిగా చూస్తారు గానీ, ఆమెకి అది ఒక బాధ కదా! చింత. ఊరికేనే చింతిస్తుంటది. ఏమి ఉండదడ. ఆ! అట్లా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు. సాతానుడు గూడా హవ్వ ఒంటరిగా దావీదుని విడిచిపెట్టి ఆదాముని విడిచిపెట్టి హవ్వ దూరంగా వెళ్ళుట ద్వారా ఒంటరిగా ఉన్న పరిస్థితిని గమనిస్తాడు సాతానుడు. గుంపులో ఉన్నటువంటి వారిని ముట్టలేడు. గుంపులో ఉన్న వారిని ముట్టుకోడు. వాడు రాడు. ఒక దేవుని బిడ్డను సాతానుడు పాడు చెయ్యాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మొట్టమొదటిగా దేవుని మందిరంలో నుండి దూరపరుస్తాడు. అంటే మందిరానికి రాకుండా చేస్తాడు. అక్కడ మందిరంలో ఎవరో ఒకరు ఏదో ఒక మాట అన్నారని దాన్ని జ్ఞాపకం చేస్తాడు. చేసి దాన్ని బట్టి ఏం చేస్తాడు? ముందు దూరంగా ఒంటరోడిని చేసి తీసుకుపోయి అక్కడ వాడిని పాడు చేస్తాడు. లేనిపోని ఆలోచనలు, అలవాట్లు అవన్నీ కూడా. అందుకనే సహవాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు దేవుని బిడ్డలు. సహవాసానికి వచ్చుట ద్వారా మనం చల్లారిపోయినా ఒక కర్ర ఆ ఒక కర్ర అంటే ఇక్కడ అనేక కర్రలుంటాయి. ఒక కర్ర ఎంతసేపు మండుతదమ్మా? కొద్దిసేపే మండి ఆరిపోతది. మనము దూరమైపోయినామనుకో మా ఆత్మీయ జీవితంలో మండలేము మనము. లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం భద్రపరచబడాలి. దేవుని కొరకై వెలిగింపబడాలి. దేవుని కొరకై కాల్చబడాలంటే దేవుని సహవాసంలో మనం నిలిచి ఉండాల. దేవుని బిడ్డలతోనే కలిసి ఉండాల. ఎన్ని ఆటుపోట్లొచ్చినా, ఎన్ని ఎదిరింపులైనా, ఎంత సాతానుడు ఎన్ని కలహాలు తీసుకొస్తాడు సంఘాల్లో గూడా. అయినా గూడా వాటిని ఓర్చుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ కదా! ఇప్పుడు మన కుటుంబంలో గూడా సొంత కుటుంబంలో అక్కచెల్లెల మధ్య గొడవలొస్తే అట్లనే వేరై ఉంటారా? ఉండరు. మళ్ళీ ఏదో ఒక సందర్భంగా మళ్ళీ కలుసుకుంటా ఉంటారు. భోజనాలకు పిలుస్తారు. బర్త్‌డే ఉంది మనవరాలిది రా అన్నాన్ని అప్పుడైనా ఏం చేస్తారు? మళ్ళీ కలుసుకుంటారు కదా! ఇది గూడా అంతే. ఇది క్రీస్తు శరీరము. అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడబడినటువంటి కుటుంబం ఇది. దైవికమైన కుటుంబం ఇది. ఏలిం ప్రార్థన మందిరము దైవికమైన కుటుంబం. మనమందరం ఒకే తండ్రి కుమారులము, కుమార్తెలము. అర్థమైందా? శరీరకంగానేమో మీ అమ్మ నాన్నలకు పుట్టినాము. కానీ ఆత్మీయంగా మనమందరం యేసు ప్రభుకు పుట్టిన వారము. కదా! యేసుక్రీస్తు సంతానం కాబట్టి మనమందరిలో కలహం అనేది ఉండొద్దు. మనమందరం అక్క చెల్లెలము, అన్న తమ్ములం. కాబట్టి సాతాను తీసుకొస్తా ఉంటాడు ఎన్నో కలహాలు, అసూయలు, మత్తతలు మన హృదయాల్లోనికి తీసుకొచ్చి మనల్ని ఏం చేస్తది? నష్టపరచాలని ఆత్మీయంగా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో వాని పనే అది. దేవుని బిడ్డల్ని పాడు చేయడమే వాని పని. కదా! దేవుని సంఘాన్ని పాడు చేయడమే, దేవుని పనిని పాడు చేయడమే వాని పని. కాబట్టి వాడు పని వాడు చేసుకుంటా పోతుంటాడు. కానీ మన దేవుడు మనకు ఇచ్చిన ఆ ప్రేమను మనం కాపాడుకుంటూ రావాలి. ప్రేమ చేతనే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ప్రేమ చేతనే మన కొరకై ప్రాణం పెట్టినాడు. మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన ప్రాణం పెట్టినాడు. కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగిన మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకుంటూ రావాలి. ఏంటి అంటే నాకంటే ఆమె చక్కగా చేయగలదు. అక్క చెప్పు. ఆమెకి చెప్పు, ఈమెకి చెప్పు అని. మా సొంతూరు నంద్యాలనమాట. నంద్యాలలో నేను యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడే ప్రభు నన్ను రక్షించినాడు. అక్కడ కూడా అంతే. సేవకులు అక్క సేవకురాలు ఏమనిందంటే, "శ్యామల నువ్వు సండే స్కూల్ తీసుకోవాలా? సండే స్కూల్ టీచర్‌గా తీసుకోవాలా? ప్రార్థన చేసుకో" అని. నేనన్నా, "అక్క నాకు వాక్యం వినడం ఇష్టం. నేను సండే స్కూల్ టీచర్‌గా వెళ్ళలేను లెక్క. నాకు వినేదే ఇష్టం అక్క" అని అంటే, "లేదు నువ్వు ప్రార్థన చేసుకో శ్యామల. నీ అవసరత ఉంది. కాబట్టి" అని చెప్పేది. నాకెక్కువ వాక్యం వినాలంటే చాలా ఇష్టం. వాక్యం ద్వారా నన్ను నేను కట్టుకోవాలా, వాక్యం ద్వారా దేవునికి దగ్గరవ్వాలా, దేవున్ని ప్రేమించాలనే ఆశ ఎక్కువగా ఉండేది. కానీ ఆ అక్క వాళ్ళు ప్రార్థన చేసి సేవకురాళ్ళే తర్వాత ఏం చేసిండ్రు? సండే స్కూల్ పరిచర్యను అప్పగిస్తూ వచ్చినారు. నేను చెప్పగలను, నాకు వచ్చు అనే తత్వం మనలో ఉంటే మనము ముందుకు సాగలేము. దేవుడు మనల్ని వాడుకునేంత వరకే ఎట్లుండాలి? అణిగి ఉండాలి.
దేవుడు వాడుకునేంత వరకు కూడా మనం ఎంత అడిగి ఉంటామో, దేవుడు వాడుకున్న టైంలో వచ్చినటువంటి వ్యక్తుల్ని దేవుడు బలంగా వాడుకుంటాడు. మనకై మనం ముందు వెళ్తే ఆ నిలబడలేం. తొందరపడి నడుచువాడు దారి తప్పి నిలబడలేరు. ఇంకా ఎక్కువ కాలము ఆ పరిచర్యలో కొనసాగలేరు. కాబట్టి దేవుడు పిలిచేంత వరకు ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. సరే నాకు రాదు అని చెప్పేసి మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడనమాట. కాబట్టి ఇక్కడ ఈ మార్త చూస్తాము. లూకాసు వార్త 10వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఉమ్, 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 ఉమ్. ఆ, చూడండి. ఈ మార్త కూడా వాళ్ళ చెల్లెల మీద ఏం చేస్తుంది? చెల్లెల మీద బాధపడుతుంది. అంటే ఆమెకు ఒక చింత ఏంటి? నేనే పని చేస్తున్నాను, మా చెల్లెలేమో ఆడే కూర్చోనుంది, ఇంతమందికి నేను వంట చేయాలనా? కదా. ఎవరు చెప్పిండ్రు? వంట చేయమని చెప్పినారా ఎవరైనా? లేదు. తనకే ఇష్టం పుట్టింది. ఏమని? తనకై తనే పని పెట్టుకుంది. మనం కూడా చాలా సార్లు ఇంట్లో అంత పెద్ద పని పెట్టుకొని ఈ ఒక్కరన్నా సాయం చేయరే అని చెప్పేసి ఇతరుల మీద ఏం చేస్తుంటాము? బాధపడతా ఉంటాం, చింతిస్తా ఉంటాము. ఏంది ఆమె రాదు, ఈమె రాదు. దేవుని మందిరంలో కూడా ఏదైనా పని జరుగుతుంది అనుకో, కొలనుపాకల మందిరం పని జరిగేటప్పుడు అట్లనే మందిర పని జరుగుతుంది. అది పెద్ద మందిరం అన్నమాట. చాలా 70 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు మందిరం. అది కట్టేటప్పుడు సిస్టర్స్ని, అమ్మ ఎవరైనా పని ఉంది రండి అని చెప్పేసి ఫోన్ చేసి పిలిస్తే అందరు వచ్చేవాళ్ళు. చేస్తూ చేస్తూ మళ్ళీ ఏమంటారు? అక్క వాళ్ళు రానే రాలేదు అని అంటే, అమ్మ ఎవరు చేస్తారో వాళ్ళకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేస్తే దేవుని దగ్గర నీకే బహుమానం వస్తుంది. రాలేదు అని ఆమె మీద ఎందుకు అసూయపడి? రాకపోతే ఆమె దేవుని బహుమానాలు పోగొట్టుకుంటుంది కదా. పనివాడే జీతాన్ని పోతు. నువ్వు పని చేస్తే నీకు వస్తుంది. ఆమె రాకపోతే ఏమైంది? ఆమె చేతులారా పోగొట్టుకుంటుంది అని చెప్పేసి అట్లా చెప్తే ఇంకా మళ్ళీ గమ్మున చేసేవాళ్ళు అనమాట. చాలా మంది 200 మంది దాకా ఉంటారు సిస్టర్స్. బాగా పని చేసేవాళ్ళు అనమాట. అట్లా ఇతరుల గురించి అసూయ, ఇతరుల గురించిన చింత ఎందుకు? ఆ నువ్వు చేయాలనుకున్నప్పుడు ఇది దేవుని పని అని ఎరిగి నువ్వు వచ్చి చేస్తే ఎవరు చేస్తున్నారో వారికే ప్రతిఫలం. పనికి పోయే వాళ్ళు ఎవరు పని చేస్తే వాళ్ళకి ఇస్తారు. పనికి పోని వాళ్ళకి ఇస్తారా? కూలి ఇస్తారమ్మా? ఇవ్వరు కదా. కాబట్టి దేవుని పని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు రాలే. నువ్వు వచ్చి నువ్వు పని చేస్తున్నావు కానీ నీ చింత అంతా వాళ్ళ మీద ఉంది. నువ్వు అంతకు సనుక్కుంటూ గొనుక్కుంటూ పని చేస్తే దానికి ప్రతిఫలము ఉండదు. అట్లా చేయకూడదు. నువ్వు వచ్చినప్పుడు మౌనంగా దేవుడు నీకు ఇచ్చిన పని చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేయాలి. మనుషులకు చేస్తున్నాం అన్నట్టుగా చేయొద్దు దేవుని పని ఎప్పుడు కూడా. అది దేవుని పని దేవుని పని అని ఎరిగి మనము భయముతో చేయాలి. కొంతమంది పని చేస్తున్న మధ్యలోనే వెళ్ళిపోతారు, సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు దేవుని పనిని. అట్లా చేస్తే కూడా బహుమానం అనేది రాదు. సంపూర్ణంగా చేయాలి. సంపూర్ణమైన పనికి దేవుడు అక్కడ పొలంలో కూడా పనంతా ముగించిన మధ్యలో పోతామంటే ఇస్తారా కూలి? సగం కూలే వస్తుంది కదా. నువ్వు ఎంత పని చేస్తావో అంతనే కూలి ఇస్తారు. కాబట్టి పని దేవుని పని మనం దేవుని మందిరంలో ఏ పని చేసినా గొనుగు సనుగులతో చేయొద్దు. మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా నీకు చేతనైతే చెయ్యి. లేకపోతే ప్రభు నేను చేయలేను, నాకు చేత కావట్లేదు అని వెళ్ళిపో. నీ స్థానంలో ఇంకొకరిని ద్వారా దేవుడు పని జరిగిస్తాడు. దేవుని పని ఎప్పుడు కూడా ఆగిపోదు. నేను పోతేనే అది జరుగుతుంది, లేకపోతే నేను లేకుండా పని జరగదని ఎప్పుడు అనుకోద్దు. దేవుడు ఎవ్వరి ద్వారా అయినా ఆయన పనిని ఆయన జరిగించుకుంటాడు. దేవుని పని ఎప్పుడు కూడా ఆగిపోదు. మనం అనుకోవద్దు నేనుంటేనే జరుగుతుంది, నా ద్వారానే జరుగుతుంది అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. కానీ దేవుడు నాకు ఇచ్చినాడు ఈ అవకాశం. రేపు ఉంటానో లేదో, రేపు ఆరోగ్యంగా ఉంటానో లేదో, లేకపోతే రేపు భూమి మీద నుంచి వెళ్ళిపోతామేమో తెలియదు కదా. మన జీవము అంతలో కనబడి కొంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారమే. రేపేం జరుగుతుందో తెలీదు. ఈ రోజు అయితే పని ఉంది, దేవుని పని, మందిరం అడిగే పని ఉంది, రెండమ్మ అన్నప్పుడు ఆ పని ఆ దినం ఉపయోగించుకోవాలా. రేపటి వరకు ఏమైపోతుందో గ్యారెంటీ ఉందా మనకు? రేపు బాగుంటాను అని లేదు కదా. వండుకున్న అన్నం తినే ప్రాప్తం కూడా చాలా మందికి ఉండదు కదా. ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలీదు మన జీవితం కదా. ఆయన పిలిచినప్పుడు ఆయన మన వంతులో వెళ్ళిపోవాల్సిందే.
కాబట్టి దేవుని పనిని ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టదు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేది ఏంటంటే, ఈ లోకంలో మనం సంపాదించిన సంపాదన, బిల్డింగ్లు, ఆస్తి, ఐశ్వర్యం, బంగారు, ధనము, ఇదేది మనతో రాదు. అన్ని ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. ఒట్టి చేతులతో వచ్చినాము, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, వారి క్రియలు వారి వెంట వెళ్ళును. మనతో వచ్చేవి ఏంటమ్మా? దేవుని కొరకు మనం ఏ పని చేస్తున్నామో. ప్రార్థన చేస్తున్నావా? వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని ఇతరులకు బోధిస్తున్నావా? సువార్తను ప్రకటిస్తున్నావా? లేకపోతే ఎవరినైనా దేవుని మందిరానికి తీసుకొస్తున్నావా? ఇవన్నీ దేవుని పనులు. ఈ పనులకు దేవుడి దగ్గర బహుమానం ఉంటుంది. ఈ పనులు మనం ఎన్ని చేసినామో దానికి దేవుని దగ్గర జీతం ఇస్తాడు. ఆ పనులు, మనం చేసిన పనులే మనతో వస్తాయి అన్నమాట. కాబట్టి ఏవి కూడా ఈ లోకంలో సంపాదించిన సంపాదన అంతా కూడా ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. ఇక్కడ గొప్ప కోసమే మనం చేసుకోవాల్సిందే. కదా! మన యొక్క స్టేటస్ చూపించుకోవడం కోసం ఏవైనా మనం చేసుకోవచ్చు ఈ లోకంలో, కానీ అన్నీ వదిలిపెట్టాల్సిందే నిమిషంలోనే. కదా! ఒక్క కనురెప్ప పాటులోనే అన్నీ వదిలిపెట్టి పోవాల్సిందే. ఏది మనతో రాదు. కాబట్టి దేవుని కొరకు చేసే పని. కానీ భూమి మీద బ్రతికినంత కాలం మనం దేవుని పని చెయ్యాలి. కొంతైనా చేయాలి. కొంతైనా చేయాలి. లేకపోతే ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు మనకి ఏ బహుమానము ఉండదు. మనం ఏ పని చేయకుండా అక్కడికి వెళ్ళాం అనుకో, అక్కడ అందరూ సమూహంలో లైన్‌లో నిలబడి ఉంటారు. దేవుడు ఎవరెవరు చేసిన పనికి ప్రతిఫలము పలానోళ్ళు పిలిచి, ఇప్పుడు స్కూల్‌లో ఏవైనా గేమ్స్ అవి పెట్టినప్పుడు ఇస్తా ఉంటారు కదా! గిఫ్ట్‌లు, ప్రైజులు ఇస్తా ఉంటారు. మన పిల్లలు, మనం కూడా పోయి ఉంటాం. అందరు పిల్లలు తెచ్చుకుంటుంటారు. మన పిల్లలకు తీసుకురాకపోతే ఎంత బాధతో వస్తాం. ఛీ! ఒక్కటన్నా రాలేదు నా బిడ్డలకి. ఎంత బాధపడతాం కదా! ఆ పరలోకంలో ఇంకా బాధ, తల దించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ లోకంలోనే ప్రభు కొరకై ప్రయాసపడదాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, కదా! దేవుని పని కొరకై ఉపయోగిస్తే, ఆ పని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అబ్బా పలాని బిడ్డ నా కొరకు ఎంత ప్రయాసపడింది రామా అని పిలిచి, మనం పేరు పెట్టి పిలుస్తాడు. దూతలందరూ ఉంటారంట, పరిశుద్ధులందరూ ఉంటారు. అందరి ముందు పిలిచి ఒక కిరీటం పెడతాడు కదా! ఆ కిరీటం, పరలోకంలో కిరీటంను పొందుకోవాలంటే ఈ లోకంలో దేవుని కొరకై ప్రయాసపడాలి. ఎప్పుడు మన పిల్లల గురించే అందరూ, ఎప్పుడు మన పిల్లలకి ఏం పెడదామా, ఏం సంపాదిస్తామా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకైన ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకై మనం ప్రయాస పడినప్పుడు, ఆ ప్రయాసకు మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి దేని గురించి మనం చింతించాలి అంటే, దేవుని పని గురించి మన ఆలోచన, చింత కలిగిన వారుగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్తలో దేవుడే స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇది కొండ మీద ప్రసంగం అంటారు కదా! యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్న దినాల్లో కొండ మీద ఎక్కి కూర్చుంటే జన సమూహం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్న మాటలు యేసుక్రీస్తు ప్రభు. 31వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి చాలు. మన మన చింత ఏంటంట? ఏం తినాలబ్బా? రేపేం తినాలి? రాత్రికి ఏం చేయాలా? తర్వాత ఏమి మీటింగ్ పోవాలా? మీటింగ్ పోవాలంటే ఏం చీర కట్టుకోవాలా? ఏ చీర కట్టుకోవాలా? ఆ! ఏం ధరించుకోవాలా? పెళ్లి ఉంది, లేకపోతే స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, ఏం ధరించుకోవాలా? ఇది మన చింత ఎప్పుడు గూడా కదా! ఎప్పుడు గూడా కొంతమంది అయితే రేపటిది ఈ రోజే అన్ని రెడీ చేసి పెట్టుకుంటారు. నేను అట్లా టకటక ఎప్పటిదప్పుడే కదా! మన చింత ఏంటంటే, ఏమి తిందామా? ఏమి త్రాగుదామా? ఇదంతా శరీర సంబంధమైనవి. శరీర సంబంధమైన వాటి గురించి మనం చింతించాల్సిన పనే లేదు కదా! ఏ రోజు కావాల్సినటువంటి ఆహారం ఆయన ఇస్తాడంట. ఆయన చేసిన ప్రార్థన నేర్పించినాడు చూడండి. శిష్యులకు ప్రార్థన నేర్పించినాడు. అదే అధ్యాయము కదా! 6వ అధ్యాయంలో ఎన్నో వచనమ్మా? 11వ వచనం. ఆ! చూడండి. ఆహారం గురించి ఎప్పుడు అడగాలంట? అనుదిన ఆహారము. అంటే ఏ రోజు కావాల్సిన ఆహారమో ఆ రోజు దేవుడు ఇస్తాడు కదా!
మన ప్రార్థనలో అదే ఉండాల. మేము ప్రతిరోజు నా జీవితంలో నేను నేర్చుకుంది అందుకే. ప్రతిరోజు పొద్దున ప్రార్థన చేసుకున్నప్పుడు ఈరోజు కావాల్సిన ఆహారం నాకు ఇవి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా. ఖచ్చితంగా ఈ మాట కదా! దేవుడు ఈ దిన ఆహారము దేవుడు ఏవి ఇవ్వాలనుకున్నాడో అది ఇస్తాడు. మా అనుదిన ఆహారము మాకు నేడు అనుగ్రహించు ప్రభువా అని. రేపటి గురించి ఆలోచన వద్దు. ఏ నాటికి ఆ నాటికి చాలు. రేపిస్తాడు దేవుడు. ఈ రోజు మట్టుకే మనము అడగాలి. మనం ఈ రోజు వారమే, మనం నిన్నటి వారమే. రేపేం సంభవిస్తుందో మనకు తెలీదు. కాబట్టి ఈ రోజు వరకు మాత్రమే మనం ఆలోచించాలి. కొంతమంది ఏం చేస్తారు, సంవత్సరం వరకు కూడా పెట్టుకోని ఉంటారు అన్ని స్టాక్ కదా! పురుగు పట్టిపోతా ఉంటాయి కదా! అంటే బీదోళ్ళు వచ్చినా లేకపోతే ఎవరైనా ఆహారం లేక ఉన్నటువంటి వాళ్ళకి కూడా పంచిపెట్టడానికి కూడా ఇష్టపడరు కొంతమంది కదా! ఇంటి నిండా బస్తాలు బస్తాలు ఉంటాయి కానీ పురుగు పట్టిపోయి ఉంటాయి. కానీ మనం గ్రహించుకోవాలా దేవుని బిడ్డలమైన మనం. ఎందుకంటే నేను అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు కదా ప్రభువు. ఏమంటాడు, నేను ఆకలిగొన్నా నాకు అన్నం పెట్టినారు, నేను దప్పికొన్నా నాకు దాహం ఇచ్చినారు, నేను వస్త్రహీనుడిగా ఉంటే నాకు వస్త్రం ఇచ్చినాడు అని అంటే వాళ్ళు అంటున్నారు, నువ్వెప్పుడున్నావు బ్రవ్వా, ఎప్పుడు మా దగ్గరకు వచ్చినావు, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టినామంటే అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తున్నారు. అంటే భూమి మీద ఆహారం లేక ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వస్త్రాలు లేక ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా! తాగటానికి నీళ్లు కూడా కొంతమంది ఇయ్యరు. ఫిల్టర్ ఇంట్లో ఉన్నా కూడా ఎవరైనా వచ్చి నీళ్ళు ఇస్తే అది ఆ ఫిల్టర్ ఆడ అమ్ముతారు చూడు ఆడ. ఇక్కడ అక్కడ ఫిల్టర్ నీళ్ళు ఆడ అమ్ముతారు, 10 రూపాయలు ఇస్తే ఇస్తారు పో అంటాం కదా! అట్లా కాదు. మనం తెలియకుండానే దేవుడు కొన్నిసార్లు పరీక్షించడానికి మానవ రూపమే వేసుకొని వస్తాడు. నా 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 ఆలోచన, నా బుర్ర ఆలోచన అనమాట. నేను అనుకుంటా అందుకనే ఎవ్వరు వచ్చినా ఏదైనా కానీ వెంటనే పెట్టేయడం అలవాటు నాకు. అంటే దేవుడు వచ్చినాడేమో, దేవుడే వస్తున్నాడేమో పరీక్షించడానికి, టెస్ట్ చేయడానికి అని అనిపిస్తుంటది నాకు. కాబట్టి మనము తినే ఆహారంలో నీతిమంతుడంట తను తిన్న ఆహారంలో కొంత బీదవానికి ఇస్తాడంట, పెడతాడంట. మనం వండుకున్నది మనమే తినొద్దు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు ఆహారం లేక బీదలు ఉంటారు, ఇంకెవరు వాళ్ళు విధవరాండ్లు కదా, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆహారం పంచిపెట్టు. నీ ఆహారంలో కొంత వాళ్ళకి ఇచ్చినావనుకో అది నువ్వు దేవునికి ఇచ్చినట్టు లెక్క. అక్కడ దేవుడి దగ్గర లెక్క పడుతుంది. అప్పుడంటే అది పోయినప్పుడు నేను ఆకలితో ఉన్నా, నువ్వు నాకు అన్నం పెట్టావంటే నేను ఎప్పుడు పెట్టినా ప్రభావ నీకు అంటే, అది కదా ఆమెకు పెట్టినావు కదా నాకు పెట్టినట్టే, ఆమె ఎంతో ఆకలితో ఉన్నది, ఆమెకి నువ్వు పెట్టినావు కదమ్మా అది నాకు పెట్టినట్టే అంటాడు దేవుడు కదా. కాబట్టి మనము ఏ విషయాల్లో చింతించవద్దు. తినే విషయంలో, కట్టుకునే విషయంలో చింతించాల్సిన పనులే అవి శరీర సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వాటిని గురించిన చింత మనకు ఉండాలి. ఎవరికి ఉంది ఆ చింత చూడండి. తిమోతిలకు రాసిన పత్రిక, క్షమించండి, పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తిమోతి యొక్క చింత చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21. చూడండి ఈ తిమోతి గురించిన చింత ఏంది. తిమోతి దేని గురించి చింతిస్తున్నాడు? అయ్యో వీళ్ళు దేవుని నమ్మిన బిడ్డలే, యేసుప్రభు రక్తంతో కడగబడిన వారే, కానీ వాళ్ళ సొంత పనులు మాత్రమే చూసుకుంటున్నారు కానీ దేవుని పనులు చూడటం లేదే అని చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు. తిమోతి యొక్క చింత ఏంటంటే దేవుని బిడ్డలు దేవుని పనులు చేయట్లే, దేవుని మందిరం విషయంలో పట్టింపు లేని వారుగా ఉన్నారు. వాళ్ళ సొంత పనుల మీదనే ఎక్కువగా ఆశ చూపిస్తున్నారు, వారి సొంత పనులను బట్టే ఆశిస్తున్నారు, వారి సొంత పనుల కొరకే ప్రయాసపడుతున్నారు కానీ దేవుని పనుల విషయమో పట్టింపు లేని వారుగా ఉన్నారు అని తిమోతి చింతపడుతున్నాడు, బాధపడుతున్నాడంట. తిమోతి అతన్ని వంటి వాడు. చూడండి ఏమంటాడు 19వ వచనంలో. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునో నా యొద్ద లేడు. ఆ యొక్క ఫిలిప్పీ సంఘ విషయంలో తిమోతికి ఒక చింత ఉంది.
వీళ్ళందరూ దేవుని నమ్మిన బిడ్డలే. దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని ఆహారాన్ని భుజిస్తున్నారు. ఆయన శరీరం తీసుకుంటున్నారు. ఆయన రక్తం తీసుకుంటున్నారు గానీ, దేవుని పని విషయంలో ఆశ లేని వారుగా ఉన్నారు. వారి సొంత పనుల మీదనే ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. సొంత ఇంటి విషయము, సొంత పిల్లల విషయమై దాని గురించిన ఆలోచన ఎప్పుడుంది గానీ, దేవుని మందిరం విషయమైన ఆలోచన లేని వారుగా ఉన్నారని ఈ యొక్క తిమోతి చింతపడుతున్నాడు. మన చింత ఏంటి? ఆహారం గురించి, వస్త్రం గురించి మన చింత ఉంటే, తిమోతి చింత ఏముంది? దేవుని బిడ్డలు దేవుని గురించిన ఆలోచన లేని వారుగా ఉన్నారే. దేవుని పని గురించి ఆలోచన లేని వారుగా ఉన్నారే. దేవుని పని ఏంటి ఇప్పుడు? సంఘం ఇరుకుగా ఉంది. దేవుని మందిరం ఇరుగ్గా ఉంది. ఇరుకైన స్థలాన్ని విశాలపరచు అని దైవజన్ ద్వారా దేవుడిచ్చిన ఆ తలంపు ఏంటి? విశాలమైన స్థలము కావాలి. దాని గురించి ప్రార్థించే వారంగా మనం ఉండాలి. అలాంటి చింత, దేవుని మందిరం గురించిన చింత, ఆలోచనలు కలిగిన వారుగా ఉన్నారు. ఎంతో మంది దేవుని దగ్గరికి ఆ దినాల్లో ఎంతమంది మందిరానికి వచ్చేవాళ్ళు, కానీ ఈ దినాల్లో రావట్లేదే. వారి గురించిన చింత నీకు కలిగి ఉన్నావా? అయ్యో పలాని సిస్టర్ వచ్చేది, ఆమె రాలేదే, మా ఇంటి దగ్గరనే, అయ్యో ఆమెను తీసుకొస్తాం. మనకి దేని గురించి చింత ఉంది? దేవుని మందిరం. ఈరోజు సిస్టర్స్ మీటింగ్ అనే సంగతి మనకు తెలుసు. ఇది దేవుని పని. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము దేవునిలో బలపరచబడడం కోసమే దేవుడి మీటింగ్ ఏర్పాటు చేసిండు. కాబట్టి మనం బలపరచబడాలి. ఇతరులను కూడా బలపరచాలి అంటే మనం ఇతరులను తోడుకు రావాలి. కొన్ని ఆటోలు ఉంటాయి. కొన్ని ఆటోలు ఏం చేస్తారు? అది తాళం తీస్తానే డ్రర్ అని స్టార్ట్ అవుతుంది. కొన్ని ఏం చేస్తారు? తాడు కట్టి దాన్ని ఏం చేస్తా అంటారు? లాగుతా అంటారు. లాగితేనే కొన్ని స్టార్ట్ అవుతాయి కదా. ఇంకా కొన్ని ఏం చేస్తారు? తోస్తా ఉంటారు కదా. తోస్తేనే అవి స్టార్ట్ అవుతాయి. అట్లానే దేవుని ప్రజలు కూడా ఈ దినాల్లో చాలా మంది ఆసక్తి విషయంలో మాంద్యులైపోయినారు. ఆశ లేని వారుగా ఉన్నారు. దేవుని మందిరం పట్ల, దేవుని కార్యాల పట్ల మక్కువ లేని వారి విషయంలో నీ చింత ఏంటి? నువ్వు చింతిస్తున్నావా? అయ్యో పలాని సిస్టర్ రాలేదే, అయ్యో పలాని సిస్టర్ రాలేదే, ఆమె వచ్చేది ఎప్పుడు ఎంతో ఆశతో వచ్చేది, అయ్యో పడిపోయింది, దూరం అయిపోయిందేమో దేవునికి, ఆమెలో ఏదో బలహీనత వచ్చేసింది అని చెప్పేసి బలంగా ఉన్న మనం ఏం చేయాలి? వాళ్ళని ప్రోత్సహించాలి, తీసుకురావాలి. తిమోతి అదే చింత కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డల విషయంలో చింతిస్తున్నాడు. అందరూ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ దేవుని పని చూడట్లేదు. దేవుని కొరకై ఆత్మల్ని సంపాదించట్లేదు. దేవుని కొరకై ఆత్మల్ని మనం సమకూర్చేవారుగా ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అలా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అంతేకాదు చివరిగా సామెతల గ్రంథం 31:21 సామెతల గ్రంథం 31. చదవండి ఇంకా. 25వ వచనం. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును. ఈమె ఎవరు? గుణవతి అయిన భార్య, గుణవతి అయిన స్త్రీ. ఈమె పని చేసే స్వభావం కలిగింది. ఆమె పని చేయకుండా భోజనం చేయదంట. సోమరితనంతో ఉండదు. సోమరి కాదు ఈమె, పని చేస్తుంది. కొంతమంది అయితే ఇంట్లో ఏ పనులు చేయరు కానీ ఎప్పుడు చూసినా రోడ్లమ్మడి అటు ఇటు ఆ ఇంటికి ఈ ఇంటికి, ఈ ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి, ఆ ఇంటి ముచ్చట్లు ఆ ఇంటికి చేరవేస్తా ఉంటారు కదా. దానివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు, నష్టమే. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే చేతులతో పని చేసేది, కష్టపడుతుంది అన్నమాట. కాబట్టి కష్టపడే వాళ్ళకు ఎటువంటి కరువు దినాలు వచ్చినా ఏం భయం లేదు కదా, భయపడరు. ఎందుకంటే సంపాదించింది అంత ఖర్చు పెట్టరు. ఈమె గుణవతి, మంచి గుణం కలిగిన స్త్రీ. కొందరు ఉంటారు, ఏదైనా భర్త సంపాదించితే వచ్చినది వచ్చినట్టే మొత్తం ఖర్చు పెడతా అంటారు. స్త్రీలమైన మనం జాగ్రత్త పడాలి. ఈ యొక్క స్త్రీ కొంత దాచుకుంది కదా, వచ్చినది వచ్చినట్టు ఎప్పుడు కూడా ఖర్చు పెట్టకూడదు కదా. చీమలు చూడు ఎంత బాగా వేసవి కాలంలో అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకొని వర్షాకాలము శీతాకాలంలో అవి హాయిగా తిని కూర్చొని తింటా ఉంటాయి అన్నమాట. వాటి ప్రాణాన్ని కాపాడుకుంటాయి. అలానే దేవుని బిడ్డలమైన మనము దేవుడిచ్చిన ద్రవ్యాన్ని,
వ్యర్థంగా వచ్చినది వచ్చినట్టు ఖర్చు చేయకూడదు. ఊడ్చుకోపోయినట్టు ఉండొద్దు. ఖర్చులు తగ్గించుకోవాలా. వేటికి ఖర్చు పెట్టాలో వాటికే ఖర్చు పెట్టాలా. అనవసరంగా పిల్లలకు ఏదైనా జబ్బు చేసినప్పుడు అప్పుడు డబ్బు లేక ఎంత ఇబ్బంది పడుతుంటారో వాళ్ళని వీళ్ళని అడుగుతుంటారు. అట్లా కాదు. దేవుడిచ్చినప్పుడు ఆ డబ్బునేం చేయాలి? దాచిపెట్టాల కొంత. జ్ఞానం కలిగిన స్త్రీ అలా చేస్తది. ఆ! కష్ట పరిస్థితుల్లో ఏం చేయాలి? మళ్ళా దాన్ని వాడుకుంటూ రావాలి. ఒకరి దగ్గరికెళ్ళకూడదు దేవుని బిడ్డలు ఎప్పుడు గూడా. అప్పు తెచ్చుకోకూడదు. ఒకవేళ ఆహారం లేదనుకో, నేను నేర్చుకుందదే. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే నా యవ్వన కాలంలోనే చనిపోయినారు. చనిపోయినప్పుడు మందిరంలో చెప్తున్నా మరి నేను స్కూల్‌లో పని చేసేదాన్ని. 400 వచ్చేది. 400 అప్పుడు జీతం. ఆ! ఎప్పుడు 94, 95 ఆ సంవత్సరాల్లో. ఆ 400తోనే ఏం చేసా ఇద్దరు చెల్లెళ్ళే ఉండారు. ఇద్దరు చెల్లెళ్ళున్నారు. మేము ఐదుగురు ఆడపిల్లలు. ఐదుగురు ఆడపిల్లలైతే మా అమ్మ, నాన్న చనిపోయేసరికి ఇద్దరు అక్కలకి పెళ్లయింది. ఇంకా ముగ్గురం ఉన్నాం. నాకంటే ఇద్దరు చిన్నోళ్ళు చెల్లెళ్ళు. ఆ! ఎంత కష్టతరమైన పరిస్థితి అయినప్పటికి గూడా పక్క ఇంటికి వెళ్ళేవాళ్ళం గాదు. అంటే మా అమ్మ, నాన్న అలా పెంచుతూ వచ్చినారు. మా నాన్న గవర్నమెంట్ టీచరు. మా అమ్మ చదువు లేదు. ఆయన గూడా చాలా భక్తితో పెంచేవాళ్ళు. ఏది లేకున్నా ఎవ్వరి ఇంటికి ఎళ్ళేవాళ్ళం కాదు. అట్లా దేవుని దగ్గరనే మొరపెట్టుకునేదాన్ని. ప్రార్థన చేసుకునేదాన్ని. ఆ అలవాటు. అక్కడికెళ్తే మా అమ్మ, నాన్నకు చెడ్డ పేరొస్తది కదా! వాళ్ళు మమ్మల్ని ఇలా పెంచలేదు గదా! అనిపిచ్చేది. అందుకు దేవుని దగ్గరనే మొరపెట్టుకునేవాళ్ళం. ప్రార్థన చేసుకునేవాళ్ళం. పస్తయినా ఉండేవాళ్ళం. ఒకసారి మా ఫ్రెండొచ్చింది అట్లనే. నా క్లోజ్ ఫ్రెండొచ్చి "శ్యామల తిన్నారా ఈరోజు" అనంటే, "ఆ! తిన్నామని" జెప్పిన. ఆ అమ్మాయి లోపలికొచ్చి అన్ని గిన్నెలు అవన్నీ జూసింది. ఇంట్లో ఏం లేవు. బియ్యం లేవు, ఏం లేవు. అయ్యో! ఆ! ఉపవాసం ఉన్నారా? ఎందుకు శ్యామల అట్లా చేస్తావు? మేమున్నాం గదా! అని జెప్పేసి బాధపడింది. చాలా బాధపడి వాళ్ళ అమ్మోళ్ళకు ఫోను జేసి చెప్పింది. చెప్తే అప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు మళ్ళీ బియ్యం తీసుకొచ్చినారు. అంటే మేము ఇంట్లో తిన్నా, తినకున్నా ఎవ్వరికి గూడా తెలిసేది గాదు. కానీ దేవుడికి మాత్రమే తెలిసేది. దేవుని పైన ఆధారపడుతూ వచ్చినామనమాట. దేవుడెప్పుడు గూడా నష్టం ఒకటి నమ్ముతా ఏంటంటే, ఏ పరిస్థితి వచ్చినా అది దేవుడు మేలు కొరకే అనుమతించిండు. ఆయన్నడగాలని దేవుడు కొన్నిసార్లు మన ఇంట్లో ఏం లేకుండా చేస్తాడు. మనమేం చేస్తాము? వెంటనే పక్కింటోళ్ళు గుర్తొస్తారు. మన బంధువులు గుర్తొస్తారు. మన అన్నోళ్ళు గుర్తొస్తారు. ఏం చేస్తారు? ఆ ఇంటికి పోయి, "ఆగు కొంచెం చక్కెర మళ్ళీ నేను తెచ్చి నాకిస్తా." అట్లా అడగమని దేవుడు చెప్పిండా? చెప్పిండా? చెప్పలే. ఆ పరిస్థితి తీసుకొచ్చింది దేవుడే. ఎందుకంటే ఆయనని అడగాలని. మనం ఎప్పుడు కూడా ఆయన మీద ఆధారపడాలని దేవుడు అలాంటి పరిస్థితులు తీసుకొస్తాడు. దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తాం? దేవుడిని అడిగే దానికి బదులుగా మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. మనుషుల దగ్గరికెళ్తా ఉంటాము. అలా వెళ్తా ఉంటే దేవుడు బాధపడతా ఉంటాడు. నేను ఈ బిడ్డల్ని రక్షించుకున్నా, వాళ్ళు విశ్వాసమందు పెరగాలి, విశ్వాసంలో అభివృద్ధిలోకి రావాలి అని నేను చూస్తుంటే, వీళ్ళు నా మీద ఆధారపడడం లేదే అని దేవుడు బాధపడేవారుగా ఉన్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో అయినా మార్త చింతించినట్టుగా ఏ విషయాల్లో చింతపడొద్దు, బాధపడొద్దు. దేవుని వైపు మనము చూడాల. ఆమె కూడా గుణవతి అయిన భార్య ఏం చేస్తది? పని చేస్తది. కష్టపడి పని చేయాలి. ఏదైనా గాని పని చేయాలి. నేను కూడా కూలి పనికి గూడా బోయినాను. మా అమ్మ, నాన్న చనిపోయిన తర్వాత కూలి పనికి పోయి రోజు కూలి ప్రకారము ఒక సీడ్స్ కంపెనీలో పనిచేసేదాన్ని. మా చెల్లెలోళ్ళని మాత్రం ఎక్కడికి పంపించేదాన్ని గాదు. వాళ్ళు చాలా అమాయకమైన బిడ్డలుగా ఉండేవారు. దేవుడు నాకిచ్చినాడు జ్ఞానం. అంటే దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు నాకు గూడా అట్టి తెలివి ఇచ్చినాడు. అప్పటికే నేను మా ఇంట్లో ప్రభుని అంగీకరించిన. మేము నామకార్థ క్రైస్తవులం అన్నమాట. నామకార్థ క్రైస్తవ కుటుంబంలో పుట్టినవారం. అయితే భక్తి ఉంది. మా నాన్న చిన్న వయసు నుంచి కూడా కుటుంబ ప్రార్థనల దేవుని వాక్యం చదవాలి, దేవుని మందిరానికెళ్ళాలి అది అలవాటు చేసినాడు మాకు. ఎస్‌పీజీ చర్చికెళ్ళేవాళ్ళం. ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము. ఉదయం, సాయంత్రము మళ్ళీ కుటుంబ ప్రార్థన ఇట్లా భక్తితో దేవుడు మా అమ్మ, నాన్న మమ్మల్ని పెంచుతూ వచ్చినారు కాబట్టి అదే భక్తితో పెరుగుతూ వచ్చినామనమాట. కాబట్టి ఏ విషయమైనా మనం దేవుడితో పంచుకోవాలి. ఆయనకిష్టం అట్లా. ఆయన మన తండ్రి. అడిగి చూడండి. ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద విషయమైనా ఆయన ప్రతిది గూడా జవాబిస్తాడు. ప్రతిదానికి గూడా మనకు జవాబిస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడాలి. దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాల్సింది అదే. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. ఇంకా 2 అంశాలున్నాయి. అయితే సమయము దాటిపోయింది. మనము నేర్చుకోవాల్సింది. మనం పడగొట్టిన వాటిని తిరిగి కట్టొద్దు. తొందరపాటుతనము, అసూయ, కలహము, ఇంకేంటి చింత. ఈ చింత మనం కలిగి ఉండకూడదు. చివరికి ఒక్క మాట చూసుకుందాం. దేవుడు యొక్క చింత ఏంటి? ప్రభు యొక్క చింత ఏంటి? పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం.
మొదటి పేతురు ఆ, ఆ. చూడండి, దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడంట? చింతిస్తున్నాడంట. చింతించుచున్నాడు అన్న దగ్గర ఒకటి ఉంది కదా, కింద ఏం రాయబడింది? లక్ష్యం ఉంచుచున్నాడు అంటే మనల్ని చూస్తా ఉన్నాడు. మనం ఏ పరిస్థితుల్లో వెళ్తున్నామో, ఎలాంటి శ్రమలో ఉన్నామో, ఎలాంటి కష్టాల్లో ఉన్నామో, ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాడు. మన తల్లిదండ్రులు చూడకపోవచ్చు, మన తల్లిదండ్రులు దూరంగా ఉంటారు, అత్తమామలు దూరంగా ఉంటారు, కానీ ఆ దేవుడు మాత్రము చూస్తున్నాడు, మన మీద లక్ష్యం ఉంచుతున్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం, మన చింత యావత్తు కూడా ఆయన మీద వేసి ముందుకు సాగుదాము గాక. సలోమక్క ప్రార్థన చేయి.